రెండవ సమూయేలు మొదటి అధ్యాయం 26వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనలో చేసుకుందాం. సహోదరి రూత్ మణి గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. గత పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవన రెక్కల చాటును పదిలిపరిచి నీ ప్రేమ ఎంతో గొప్పది. అల్పులము నీచులము ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధికి నడిపించి నీ ప్రేమ ఎంతో గొప్పది. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన దేవా స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. ఇప్పుడు నాయన నీ యొక్క వాక్యాన్ని చదవడానికి మీరు కృపను చూపించారు నాయన. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం ప్రభా, ఇది నాయన మా కొరకు మా అందరి కొరకు ప్రభా నాయన మీరు ఏ యొక్క మర్మాలు దాచి ఉంచారో అది నీ దాసుడి ద్వారా బయలుపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. మరి ముఖ్యంగా నీ దాసుడిని బలపరచండి, నీ 2 రెక్కలతో కప్పండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి మెండుగా కృమ్మరించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇస్తున్న విలువైన మాటలు ప్రభా నీ కుమారుడు ద్వారా మేము విన్నప్పుడు దాన్ని గ్రహించుకొని నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవటానికి మాకు అందరికీ నేర్పించమని అడుగుతున్నాను. ఇది ఎంతో విలువైనది ప్రభా. ఈ యొక్క పునరుద్ధరణ ఎంతో శ్రేష్టమైనది కాబట్టి ప్రభా, ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రభా నీ పరిశుద్ధమైన విలువైన శ్రేష్టమైన మాటలు నాయన మీరు మాకు అందిస్తున్నారు నీ దాసుడి ద్వారా. మీరే బలపరచమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. ఇక్కడ నీ యొక్క పరిశుద్ధాత్మశక్తి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం మాకు మేలుకరంగా ఆశీర్వదించమని నీకే స్తుతి ఘనత ఆరోపించుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభుపాద సన్నిధిలో గడిపేందుకు, పాడి మహిమపరిచేందుకు, ఆ లేఖనాలను ధ్యానించుకునేందుకు, ఆరాధించేందుకు, ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేందుకు, హృదయపూర్వకమైన సమర్పణలు సమర్పించుకునేందుకు దేవుడే ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మనందరం కూడా ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మరి గత వారం కూడా మన పితరుడైన ఈ యోనాతాను గురించే మనం ధ్యానించాం. యోనాతాను అంటే అర్థం ఏంటి? ఎవరిని ఒకరిద్దరు రాసుకున్న వాళ్ళు చెప్తారు అంతే. యోనాతాను అంటే అర్థం చెప్తారు ఎవరైనా? చదువుకున్నది మీరు మట్టుకు రాసేవాళ్ళొద్దు, గీకేసుకుంటారు కదా, మీకు గుర్తుంటుందిలే బాగానే. విని గుర్తుంచుకున్న వారు ఎవరున్నారు? యోనాతాను. ఆ జోషం తలకాయ వంచేసాడు, నన్ను ఎక్కడ అడుగుతారు అని అలా పెట్టేశాడు, నన్ను ఎక్కడ అడుగుతారు బాబా. దేవుని బహుమతి, అలాగే దేవుడు ఇచ్చినటువంటి అని అర్థం వచ్చేటువంటి పేరు ఇది. నిజంగా యోనాతాను పుట్టినప్పుడు మరి సౌలు బాగానే ఉన్నట్టున్నాడు. అందుకని ఆ బిడ్డని నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు నాకు బహుమతిగా ఇచ్చాడు, నా పేరు పెట్టాడు అంటే అప్పుడు బాగానే ఉన్నట్టే కదా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడని. దేవుడు అంటే నమ్మకం ఉన్నట్టే, దేవుని మీద గౌరవం ఉన్నట్టే. కానీ తదుపరి ఏమైపోయింది?
తన స్వార్థం దేవుని పట్ల తనకున్నటువంటి భయభక్తుల్ని తుడిచేసింది. దేవుని మీద తనకున్నటువంటి గౌరవం మర్యాదల్ని తుడిచిపారేసింది. స్వార్థానికి అంత బలం ఉంది. స్వార్థానికి అంత బలం ఉంది. స్వార్థపరులైనటువంటి వారు మనము ఇటీవల టీవీలు వచ్చిన తర్వాత, బాగా ప్రింట్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా, ప్రింట్ మీడియా చాలా ఎక్కువగా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి కదా. స్వార్థంతో ఆస్తి కోసం తల్లిని చంపేసిన కొడుకులు ఉన్నారు, తండ్రిని చంపేసిన కూతుళ్ళు ఉన్నారు కదా. ధన సంపాదన కోసం ఆసక్తులైనటువంటి ముసలాళ్ళని గొంతు కోసి చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఆ చెవులో ఉండే ముక్కుల నుండి వాటిని పీక్కోవడం కోసం మనుషుల్ని చంపేసినటువంటి వారు ఉన్నారు. ఇదంతా స్వార్థానికి ఉన్నటువంటి బలం. ఇది మన ప్రభు యొక్క లక్షణం కాదు. ఆయన ఏ మాత్రం కూడా స్వార్థం లేనటువంటి వాడు. నాకేంటి అనే ప్రశ్న ఆయనకి లేదు. ఇది ఎవరి సొంతం? మన సొంతం. అవును, ఇవాళ దేవుని సన్నిధికి వెళ్తే నాకేంటి, ఏంటి నాకు కలిగేట్లేంటి లాభం ఏంటి? ఎవరైనా పిలిస్తే వారింటి పెళ్ళికి వెళ్తే ఏంటి నాకు కదా. ఇలా ప్రతిదానికి మనకి స్వార్థం ఉంటుంది. మరి నాకేంటి. కానీ అది ప్రభు యొక్క లక్షణం కాదు. కానీ ఇక్కడ సౌలులో స్వార్థం నిండిపోయింది. మూర్తీభవించినటువంటి స్వార్థం ఎలా ఉంటుందంటే సౌలులా ఉంటుంది. అతను బెన్యామీను గోత్రంలో, అంటే 12 గోత్రాలలో అతి చిన్నదైనటువంటి గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాడు. తండ్రి గాడిదలను అవి తప్పిపోతే ఒక పనివాడిని తీసుకుని వెదకబోయినవాడు, గాడిదల్ని వెతుక్కుంటాకపోయినాడు. కానీ దేవుడు అతన్ని ఎంతో ప్రేమించి ఇశ్రాయేలీయుల మీద అతన్ని రాజుగా నియమిస్తే ఆ తర్వాత ఈ రాజ్యాన్ని నేనే సంపాదించుకున్నాను, నేనే కష్టపడి యుద్ధాలు చేసి సంపాదించుకున్నాను, నా రెక్కల కష్టం ఇది, నా తర్వాత ఇది నా కొడుకులకే చెందాలి, మరొకరికి ఇది పోవడానికి వీలు లేదు అనేటువంటి పనికి మాలిన స్వభావానికి వచ్చాడు. అన్యాయం. తనే యుద్ధము చేయలే ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. ఆ సింహాసనం కోసం ఏమి రక్తాన్ని ఒలికించలే. కేవలం దేవుడు అతన్ని ప్రేమించి అతనికి అయాచితంగా రాజ్యం ఇస్తే ఇచ్చినటువంటి దేవుణ్ణి వదిలేశాడు. నా దేవుడు అని అనలే. నా దేవుడు నన్నెంతో ప్రేమించి నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, నన్నెంతో ప్రేమించి ఒక అల్పుడునైన నన్ను రాజును చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఆయన ఎత్తిన వజ్ర వైడూర్యాలతో సిద్ధపరిచిన కిరీటాన్ని పెట్టాడు అని చెప్పి ఆయన మీద కృతజ్ఞత చూపలేదు. సరిగదా. దేవుని మాట విననివాడు, దేవుని చిత్తానికి విరుద్ధంగా క్రియలను చేస్తూ ఉన్నాడు, దేవుడు అభిషేకించిన వాడిని చంపేయాలని చూస్తున్నాడు, దేవుడు అభిషేకించినటువంటి వాడిని ప్రేమించినటువంటి తన కన్న కొడుకును కూడా చంపేయాలని చూస్తూ ఉన్నాడు. అనగూడని మాటలు తన కొడుకుని అంటున్నాడు.
సౌలులో మూర్ఖ స్వభావం ఉంది. మూర్ఖత బాగా ఎక్కువగా ఉంది. మూర్ఖులు తొందరగా ఒప్పుకున్నట్టే ఉంటారు, కానీ ఆ స్వభావాన్ని మాత్రం వదిలిపెట్టరు. ఒప్పుకున్నట్టే అనిపిస్తారు, కానీ ఆ స్వభావాన్ని మాత్రం వదలరు. ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటే, ఒప్పుకోకపోతే పర్యవసానం ఏంటో వారికి తెలుస్తుంది. తెలిసి కూడా మళ్ళీ దాన్ని వదిలిపెట్టరు. అదే మూర్ఖత, వదిలిపెట్టరు. అందుకని దేవుడంటే భయాన్ని కనబడతాడు. అప్పుడప్పుడు దేవునికి బలి అర్పణ చేద్దాం రా అని సమయాల్ని ప్రాధేయపడతాడు. నా కోసం ప్రార్థన చేయి నువ్వు అని సమయాల్ని ప్రాధేయపడతాడు. మళ్ళీ దావీదా నా కుమారుడా, నువ్వే న్యాయవంతుడివి, నేనే ఒక పనికి మాలినోడిని, అన్యాయస్తుని అంటూ మళ్ళీ కన్నీరు గారుస్తాడు. ఏమిటి ఈ ప్రవర్తనకి మూలం ఏంటి? అతనిలో గూడు కట్టుకుపోయినటువంటి స్వార్థము, దాంతో దేవునికి అతని హృదయంలో చోటు ఇవ్వనటువంటి పరిస్థితి. దేవునికి ఎవరు హృదయంలో చోటు ఇవ్వకపోయినా వారి బ్రతుకులు చాలా దుర్భరమైపోతాయి. దేవునికి హృదయంలో చోటు ఇవ్వట్లేదు అంటే వారు దేవుణ్ణి దూషిస్తున్న వారితో లెక్క, దేవుణ్ణి అవమానిస్తున్న వారితో లెక్క, తమ సృష్టికర్తను చాలా చులకన చేస్తున్న వారితో లెక్క. అంతే. తల్లిని ప్రేమించిన సంగతి ఏంటి? తల్లి మీద ఏ బిడ్డకైనా తన హృదయంలో ప్రేమ అంటూ లేకపోతే తను ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నట్టు? కన్న తల్లి మీదే ప్రేమ లేకపోతే తన రక్త మాంసాలు పంచి ఇచ్చి, తన రక్తాన్ని పాలుగా మార్చి తాపించి, వాడి మలమూత్రాలను కడిగి, తనకున్న లేకపోయినా ఆ బిడ్డ కడుపు నింపి అనుక్షణంగా అతని కోసం బ్రతికినటువంటి ఆ తల్లి మీదే ఆ బిడ్డకి ప్రేమ లేదనుకోండి, మూర్తిభవించిన కృతజ్ఞత అంతే కదా. తనెవరు? కృతజ్ఞత ఎలా ఉంటుంది అంటే తనలాగా ఉంటుంది. ఈ సౌలు కూడా అలాంటివాడే, కృతజ్ఞుడు. తన్ను ప్రేమించి సింహాసనం ఎక్కించినటువంటి దేవుడంటే భయభక్తులు లేవు, దేవుని మాట అంటే విలువ లేదు, దేవుని చిత్తానికి ప్రాధాన్యత లేదు. ఎంతసేపు తన ఆలోచన, తన స్వార్థమే తప్ప దేవుని చిత్తం ఏమై ఉంది దాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకుందాము అనేటువంటి ఆ కోరిక ఏ మాత్రం కూడా సౌలులో లేదు. కాబట్టి ఒక అభిషేకింపబడినటువంటి వాడు చనిపోకూడని స్థితిలో చచ్చిపోయాడు. రాజు శవాన్ని కూడా చాలా గౌరవిస్తారు. చనిపోయినటువంటి రాజు శరీరాన్ని కూడా చాలా గౌరవిస్తారు. దానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఎందుకంటే దేవుడు తర్వాత దేవుడు రాజు అంటే. కాబట్టి అలాంటి వాడు మరణం ఎలా శత్రువులు అతని తల నరుక్కుని పట్టుకెళ్ళిపోయారు. ఆ దేహాన్ని తీసుకెళ్ళి గోడకి తగిలిచ్చారు. ఆ తల పిలిస్తే దేశమంతా తిప్పి చూపించారు. వాళ్ళని బాధ పెట్టిన వాడు వీడే కదా అంటూ. ఎవరు? తాను దేవుని అభిషేకం పొందినటువంటి వాడు, దేవుని ఆత్మ ఆవహించి ప్రవచించి ప్రవక్తలలో కూడా చేరేడా సౌలు అనిపించుకున్నటువంటి వాడు.
మరి ఎవరు తనని నాశనం చేశారు? దేవుడు నాశనం చేశాడు తన్ని. తన మరణానికి దేవుడా కారకుడు? కేవలం దేవునికి తన హృదయంలో చోటీయని స్వభావం అంతే. దేవునికి అతని హృదయంలో అస్సలు చోటు ఇవ్వలేదు. కాబట్టి పదే పదే దావీదుని చంపే ప్రయత్నం చేశాడు. దావీదులో ఏ తప్పు లేదు. దావీదు వల్ల ఈ రాజ్యానికి లాభం కలిగిందే తప్ప నష్టమే లేదని ఆ దావీదుని ప్రేమించి తండ్రితో వాదించాడు యోనాతాను. ఎందుకు యెషయి కుమారుడు చనిపోవాలి నాన్న? ఎందుకు చనిపోవాలి అతను? అతను చేసిన ద్రోహం ఏంటి? ఫిలిష్తీయులు దండుపేటలు కట్టినప్పుడు వాళ్ళలో ఒక బలవంతుడైన గొలియాత్ ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు వచ్చి తోడచరుస్తూ ఇశ్రాయేలీ సైన్యాన్ని సవాలు చేస్తున్నప్పుడు మీకు సిగ్గు లేదా? మీకు శరం లేదా? మీరు తల్లిపాలు తాగే పెరిగారా? మీరు ఇశ్రాయేలీలా అంటూ భయంకరంగా మాట్లాడుతూ అవమానిస్తున్నటువంటి ఆ గొలియాతును చూసి నువ్వు నేను మనందరం కూడా చేష్టలుడికి కూర్చొని ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఈ బాలుడైన దావీదు దేవుని నామాన్ని బట్టి రోషము కలిగిన వాడైపోయి ఆ గొలియాతును సంహరించి ఇశ్రాయేలీల పరువు కాపాడినందుక దావీదును మనం చంపేయాలి? ఇశ్రాయేలు పరువు కాపాడినందుక? నువ్వు ఏ పని మీద పంపించినా, ఎక్కడికి పంపించినా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పనులు చక్కగా నిర్వర్తించుకుంటూ వస్తున్నందుక అతన్ని మనం చంపేయాలి. ఎందుకు చంపాలి? అతనిలో ఉన్న దోషం ఏంటి అని ప్రశ్నిస్తే అగడగుట్టు దాని కొడక అంటూ తిడతాడు, బూతులు తిడతాడు యోనాతాన్ని. నీకు నీ అమ్మకి సిగ్గులేదు అసలు. ఈ యెషయి పుత్రుడు బతికుంటే మన రాజ్యానికి భద్రత ఉందా? తన రాజ్యానికి భద్రత తనదే. తను సంపాదించుకున్నాడు, తన యుద్ధాలు చేసి సంపాదించుకున్నాడు, రక్తాన్ని చిందించి సంపాదించుకున్నాడు. అయాచితంగా దేవుడే తనను ప్రేమించి సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన చిత్తానికి విరుద్ధంగా నడుచుకొని ఆయన కోపానికి పాత్రుడై దేవుని చేత తిరస్కరింపబడ్డాడు. ఆ సంగతిని గుర్తించకుండా ఇది నా రాజ్యం, నా తర్వాత నా కొడుకులకి, వారి తర్వాత నా మనవళ్ళకి అనుకుంటూ స్వార్థం ఉద్దీభవించిన వాడుగా ప్రజలు దావీదును ప్రేమిస్తున్నారు. ఇవాళ రేపు ప్రజలంతా అతని పక్షమైపోతారు. నా చేతిలో నుంచి నా రాజ్యాన్ని లాగేసుకుంటారు. నేను పదవీ చిత్తుడిని అయిపోతాను, నేను భ్రష్టుడిని అయిపోతాను, సింహాసన భ్రష్టుడిని. కాబట్టి ఈ యెషయి కొడుకుని చంపేయాలి, ఈ దావీదును చంపేయాలి. తనకి స్వస్థతనిచ్చేవాడు తను. దేవుని ఆత్మ అతన్ని వదిలిపెట్టేసి పోయినప్పుడల్లా దురాత్మ వచ్చి అతన్ని కంగారు పెట్టినప్పుడు, పిచ్చి పట్టిన వాళ్ళ తలట్టుకుని బాధపడే సమయాల్లో దావీదు వచ్చి వాయిద్యాన్ని తీసుకొని చక్కగా దాన్ని వాయించినప్పుడు ఆ సంగీతంతో ఆ దురాత్మ తను వదిలిపెట్టి పోతుండేది. కాబట్టి ఇశ్రాయేలు రాజ్య సంరక్షకుడే కాదు దావీదు, సౌలు ఆరోగ్య సంరక్షకుడు కూడా. సౌలుకు పట్టేటువంటి ఆ దరిద్రం వల్ల దావీదు వల్లే పోతూ ఉండేది. కానీ ఈ రాజ్యం, నా సింహాసనం నా చేయి దాటిపోతుంది అనేటువంటి ఆలోచన అతని కళ్ళకు పొరలు కట్టేసింది.
స్పృహలో కట్టేసింది. దాంతో ఇంకా ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారంతే, ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారంతే. నేను బాధితుడినే కదా, నేను అలాంటి ఒక బాధితుడినే. కేవలం ఈ సంఘం మాకు కావాలి, ఈ సంఘాన్ని మేమే నడిపించాలి, వాడికి ఇవ్వకూడదు అని నా మీద పెట్టుకుని చంపడానికి వచ్చామంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ ఊళ్ళోనే లేనని నేనప్పుడు సరిపల్లి వెళ్ళిపోయాను, అద్దెంట్లో ఉంటూ అడుగుల ముఖమే చూడలేదు నేను. కానీ కేసు ఏంటి, నేను మందిరం దగ్గర పనులు చేసుకుంటూ ఉంటే నన్ను చంపడానికి వచ్చారు అని చెప్పేసి కేసు నాతో పాటు ఇంకొక ఇద్దరి మీద కూడా పెట్టాడు. ఇంకా ఎంత ద్రోహం అంటే, తన రక్త సంబంధి యొక్క ఉద్యోగాన్ని ఓడగొట్టించేయాలనుకున్నారు, నా ఉద్యోగాన్ని పీకించేసేయాలనుకుని తను ఎస్సీ అయి ఉండి సంఘాన్ని, చర్చిని నడిపిస్తున్నాడు. ఎస్సీ రిజర్వేషన్తో ఉద్యోగాన్ని సంపాదించుకుని మళ్ళీ చర్చి నడిపిస్తున్నాడు అంటూ కంప్లైంట్ కూడా పెట్టారు. నిజంగా అదే నిజమైతే నా ఉద్యోగం ఊడిపోతాయి, తీసేస్తారు. అయితే నాన్న ఉద్దేశాలకు పూర్తిగా విలువిచ్చి నువ్వు ఎస్సీ అని అనుకుంటే కనుక తండ్రి స్థానంలో నా పేరు రాయబక్కండి అన్నాడు అన్నయ్యలతో నాన్న. పెద్దన్నయ్య, నాన్న మరి ఎస్సీలకి రిజర్వేషన్లు ఉంటున్నాయి, క్రిస్టియన్ అనుకుంటే మనకి రిజర్వేషన్లు ఉండలేదు, బీసీసీలోకి వెళ్ళిపోతున్నాము, ఉద్యోగాలు రావు మనకి, కాబట్టి మేము ఎస్సీగా ఉంటాము, ఎస్సీ రాయించుకుంటామంటే నాయన ఏమన్నాడంటే, మీరు ఎస్సీ రాయించుకుంటే ఆ తండ్రి స్థానంలో నా పేరు రాయకండి, డేవిడ్ రాజు సన్ ఆఫ్ ఇజ్రాయిల్ వద్దు, వాళ్ళు రాయొద్దన్నాడు అంతే. నాకు ఇలాంటి ఆలోచనలు అసలు లేవులేండి, అసలు లేవు, అటువంటి ఆలోచనలే లేవు. కర్ణం గారి దగ్గరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే, మీరు ఎలాగయ్యా, మీరేమో మతాలను అనుసరిస్తారు, మీ నాన్నేమో బోధలు చేస్తాడు, నీకు ఎస్సీ అని ఎలా రాయాలి మేము అన్నాడు. నేను ఎవరు రాయమన్నారు ఎస్సీ అని అన్నాను. నేను అతన్ని ఎస్సీ అని రాయమని నేను అన్నాను. నేను ఎస్సీ కాదు, మా నాన్న దైవజనుడు, నేను క్రిస్టియన్ని, నేను బీసీసీ అదే రాసి అన్నా నేను కర్ణం గారితో. అలా బీసీసీగా ఉండిపోయింది. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు మా స్కూల్కి, పెట్టిన కంప్లైంట్ ఆధారంగా అది నిర్ధారణ చేసుకోవడానికి. ఏమండి, మేము గణపర్లో అంబేద్కర్ సంఘం ఒకటి పెట్టాలనుకుంటున్నాం, ఆల్రెడీ అంబేద్కర్ సంఘం ఉంది, పెట్టాలనుకుంటున్నామండి. గణపర్లో వాకప్ చేస్తే మీ పేరు బాగా వినపడింది, మీరు మాకు బాగా సహకరించాలి అంటూ దగ్గరకు వచ్చారు. నాకు ఈ ఉద్దేశం లేదు ముందు, తర్వాత అర్థమైంది. ముందు లేదు ఈ ఉద్దేశం. నేను మామూలుగా చెప్పాను, ఈ అంబేద్కర్ సంఘాలతో నాకు సంబంధం లేదండి, నేను ఎస్సీ కాదు, నా సర్టిఫికెట్ బీసీసీ, కాబట్టి ఎస్సీ దాంతో నా సంబంధం లేదని చెప్పాను. సరే సార్ అయితే అని వెళ్ళిపోయాడు అంతే. ఏంటి ఇలా వచ్చాడు ఏంటి, ఆల్రెడీ గణపవరంలో ఎస్సీ అంబేద్కర్ సంఘం ఉంది కదా, ఉన్నా సరే ఇప్పుడు వచ్చి కొత్తగా పెడుతున్నామని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నాడండి ఏంటా అని అంటే, అప్పుడు అతని వేషధారణ అంతా చూస్తుంటే మఫ్టీలో ఉన్న పోలీస్ ఎలా ఉంటాడు, ఆ కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మఫ్టీలో ఉన్న పోలీస్ అనమాట. అంటే నా ఉద్యోగాన్ని కూడా పీకేయడానికి నా రక్త సంబంధులు, నా తోబుట్టులు మరి సాహసించారు. చూడండి ఎలా ఉంటుంది స్వార్థం అనేది, లేకపోతే అసూయ ద్వేషం అనేది ఎంతగా ఉంటుందంటే, సౌలు కొడుకునే చంపేయాలనుకున్నాడు.
తన కొడుకునే చంపేయాలనుకున్నాడు. ఇంకా తోబుట్టువులు చావు కోరుకుంటే పెద్ద వింత అది. తండ్రి కొడుకుని చంపేయాలనుకున్నప్పుడు అన్నలు తమ్ముడిని చత్తే పోద్ది అనుకోవడం తప్పే ఉంది అనేసరి కూడా ఇజ్రాయేల్ గారికి 3 కొడుకులు 4వ వాడు లేడు అని చెప్పారు. ఇంటింటికి తిరుగుతా, ఎవరింటికి వెళ్ళి చెప్పారు, వాళ్ళే చెప్పారు. ఇలా తిరుగుతా ఇలా వస్తున్నారండి, ఇజ్రాయేల్కి 4 కాదు 3 కొడుకులు, 4వ వాడు లేడు అంటే ఏమైపోయాడు, చచ్చిపోయాడా. ఈ స్వార్థం ఎలా ఉంటుంది అంటే దాని గురించి చెప్పాను. ఇదంతే. కన్న కొడుకుని చంపేయాలనుకున్నంత స్వార్థం సౌల్లో. అంటే ఎవరి కోసం ఈ రాజ్యం అంటున్నాడో వాడిని చంపేయాలనుకున్నాడు ఆయన. తన తర్వాత సింహాసనం ఎవరిది? యోనాతాన్దే. కానీ ఆ యోనాతానికి సింహాసనం కావాలని నువ్వు పక్కన కోరుకుంటూనే ఆ కొడుకునే చంపేయాలనుకుంటున్నాడు. ఎలా అయిపోయాడు తాను, చూసారా? కానీ యోనాతాన్ దేవుని చిత్తానికి విలువిచ్చినటువంటి వాడు. ఏదైనా దేవుని చిత్తానుసారం మాత్రమే మనకి లభిస్తుంది అని బాగా నమ్మినవాడు. కాబట్టి జీవము గల దేవుని సైన్యాలను తిరస్కరించినటువంటి ఈ ఫిలిష్తీయులను మనం వెళ్ళి ఇద్దరం తన సేవకుడిని తీసుకుని మనమే వెళ్ళి వాళ్ళని ఎదిరిద్దాం, ఈ సైన్యం కావాలి మన దేవుడికి అక్కర్లే అంటూ దేవుని పేరట వెళ్ళి శత్రు సైన్యంలో చొరబడి 20 మంది యోధులను ఒక్కడ చంపేశాడు. అంత యుద్ధశూరుడు, అంత బలశాలి, అంత జ్ఞానం కలిగిన వాడు, అంతగా దేవుని ప్రేమించినటువంటి వాడు, అంతగా దేవునికి విలువిచ్చినటువంటి వాడు. సౌలుకు పూర్తిగా విరుద్ధమైన మనిషి యోనాతాన్. సౌలు దావీదును ద్వేషిస్తాడు, యోనాతాను దావీదును ప్రేమిస్తాడు. సౌలు దావీదుని చంపాలనుకుంటాడు, యోనాతాను అవసరమైతే దావీదు కోసం నేనైనా చచ్చిపోతాను అంత ప్రేమ అన్నమాట. అందుకని యోనాతాన్ చనిపోయినప్పుడు చాలా దుఃఖిస్తూ, నా సహోదరుడా యోనాతానా అంటూ విలపిస్తూ రాసినటువంటి ఆ వచనాన్ని మనం చదివాం. 2 సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనంలో ఆ యోనాతాను గురించి కన్నీరు మున్నీరవుతూ, వాస్తవానికి అతను ఎంతో సంతోషించాలి, ఎంతో ఆర్భటించాలి. తన శత్రు సమూహం అంతా చచ్చిపోయింది, తనకి ఇప్పుడు రాజ్యం వచ్చింది, తనకి ఇప్పుడు సింహాసనం వచ్చింది, తను ఇప్పుడు ఒక రాజు అయ్యాడు, తన నెత్తిన ఒక మంచి కిరీటం వచ్చింది, అధికారం వచ్చింది. నేను ఎక్కడి వాడిని, గొర్రెల దొడ్లో నా తండ్రి గొర్రెలను షూ షూ అంటూ తోలుకుంటూ బతికినటువంటి వాడిని ఇప్పుడు నేను సింహాసనాధీశుణ్ణి, రాజును అని సంతోషించాలి, ఆర్భటించాలి, శత్రు శేషం లేకుండా పోయినందుకు మరింత ఉత్సహించాలి. కానీ ఆ ఆనందం దావీదులో లేదు. తను చంప చూసిన సౌలు కోసం కూడా ఏడ్చాడు. అతనికి సాయపడిన సైన్యాధిపతి అబ్నేరు కోసం కూడా ఏడ్చాడు. ఇంకా అటువంటి వాడు యోనాతాన్ గురించి ఎంత శోకించుంటాడు. ఎందుకంటే యోనాతాను దావీదుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అంటే, అది పురుషుల మధ్య ప్రేమలా కాకుండా స్త్రీ పురుషుల మధ్య ప్రేమలా, అది వింతైన ప్రేమ అంటాడు, వింతైన ప్రేమ అని చెప్పేసి అంటాడు కదా. అంటే మరి ప్రేమను గురించి ప్రభు ఏం చెప్పాడు బైబిల్లో? ఈ ప్రేమను గురించి సౌలుకి ఇది లేదు, అతని కడుపును పుట్టిన యోనాతానికి ఇది ఉంది. చూడండి, నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 6వ వచనంలో ఏముంటుంది? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరాల వరకు
నేను కరుణిస్తాను. అది దేవుని మాటది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారు అంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే ఆయన ప్రేమించిన వారు కాదు. అబ్బో దేవుడంటే నాకు ఎంత ఇష్టమో, దేవుడంటే నాకు ఎంత ప్రేమో, కానీ ఆయన ఆజ్ఞలే ఉత్తిగా నాకు అసలు నచ్చవు. దేవుడంటే నాకు చాలా ప్రేమ, దేవుడంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయన నిబంధనలు అంటే నాకు అస్సలు ఒప్పదు. బొత్తిగా అలా అంటాడేంటి? అవతలోడు అబద్ధాలు ఆడుతున్నా సరే నువ్వు అబద్ధం ఆడొద్దు అంటాడేంటి? అవతలోడు తిడతా ఉన్నా సరే నువ్వు తిట్టొద్దు అంటాడేంటి? అవతలోడు కొడతాకు వచ్చినా సరే వాడు నువ్వు ప్రేమించమంటాడేంటి? అసలు ఏమాత్రం ధనాపేక్ష వద్దంటాడేంటి? ధనం మూలం ఇదేం జగత్ అని చెప్పేసి ఒక సామెత కదా. అసలే ధనాపేక్ష పెట్టుకోబక్కండి అని చెప్పి అంటాడేంటి? ఆయన అంటే ఇష్టమే నాకు, ఆయన చాలా మంచోడు, కానీ ఆయన మాటలే నాకు అస్సలు నచ్చవు. ఇదే కదా చాలామంది ఆలోచన, ఇదే కదా చాలామంది ఆలోచన, ఇదే కదా. ఒకడంటాడు 3 మేకులు పీక్కోలేకపోయాడు, తను చంపడానికి వచ్చిన మనిషిని ఏం చేయలేకపోయాడు. ఇంకా వాడేంటి దేవుడు? ఆయన నమ్ముకునే వాళ్ళందరూ గొర్రెలు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. అంటే చంపడం గొప్పదా, బ్రతికించడం గొప్పదా? చంపడం ఏ పనికి మెలడైనా చేసేస్తాడు, ఎవడైనా చేసేయగలడు, కానీ బ్రతికించు ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు? యుద్ధం గెలవడం అంటే చంపడం కాదు. యుద్ధం గెలవడం అంటే చంపేయడం కాదు. వారి బ్రతికే ఉండాలా, వారి మీద నువ్వు పై చెయ్యి సాధించాలి. అంతేగాని చంపేసుకుంటూ పోతే ఇంకెవరిని? నేను ఈ లోకాన్ని జయించాను అన్నాడు యేసు ప్రభు. ఎక్కడ జయించాడు? ఆయన్ని కొడతా ఉంటే కొట్టించుకున్నాడు, తిడతా ఉంటే తిట్టించుకున్నాడు, చెలు భుజాన మీద మోసి కొర్రాలు ఇచ్చి కొడుతుంటే మోసుకెళ్ళాడు, దాని మీద పుడుకోబెట్టి మేకలు కొట్టేస్తా ఉంటే కొట్టించుకున్నాడు. వాళ్ళు ఏమి చేయలేపాడు. ఇంకెక్కడ చేయించాడు? పూర్తిగా ఓడిపోతే ఇదే కొంతమంది ఆలోచన. ఓడిపోయేవాడు నిన్నెక్కడ గెలిపిస్తాడు అంట. గెలిచేవాడే కదా గెలిపిస్తాడు. కానీ ఆయన గెలవడానికే ఓడిపోయాడు. అలా ఓడిపోయి చనిపోయి సమాధి చేయబడి ఈ భూమి మీద ఏ ఒక్కడు కూడా చనిపోయి మళ్ళీ బ్రతికి రాలే. కానీ ఆయన ఆ మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచి వచ్చాడు. కాబట్టి ఎవరు విజయులు? ఎవరు? చనిపోయి సమాధిలోనే మట్టి అయిపోయేవాడా? మరణమును జయించి తిరిగి లేచేవాడా? అత్యంత బలమైనది ఏంటి అంటే మరణమే. ఈ ప్రపంచంలో మరణం అంత బలమైనది మరొకటి లేదు. ఏదైనా సాధించగలరు. అంతరిక్షంలో ఇల్లు కట్టుకొని కూర్చున్నారు మనోళ్ళు. అంతరిక్షంలో ఇల్లు కట్టుకొని కూర్చున్నారు. ఏది హైదరాబాద్ వెళ్ళినట్టు, మన ఢిల్లీ వెళ్ళేసి వచ్చేసినట్టు, లేకపోతే ఇంకో దేశం వెళ్ళి వచ్చినట్టు భూమిని విడిచిపెట్టేసి ఆ స్పేస్ అందులోకి వెళ్ళిపోయి అందులో కొన్ని ప్రయోగాలు చేసుకుని కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండి మళ్ళీ వచ్చేస్తున్నారు. అంటే కోయిటా వెళ్ళి కొన్నాళ్ళు పని చేసుకుని తిరిగి వచ్చేసినట్టు భూమిని వదిలేసి అక్కడికి వెళ్ళి అంతరిక్షంలో ఒక పెద్ద పరిశోధన కేంద్రాన్ని కట్టేసి ఉంచారంట.
అక్కడికి వచ్చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. దాని మీదకి వెళ్ళిపోయి అందులో ఉండి కొన్నాళ్ళు చక్క పనులన్నీ చేసుకుని మళ్ళీ బయలుదేరి వచ్చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోతున్నారు. వెళ్తానే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వెళ్తానే వస్తారు. అప్పుడే కొన్ని వేల మంది వెళ్ళి వచ్చారంట అక్కడికి. అంటే అంతరిక్షాన్ని గెలిచేసాడు మనిషి, కానీ మరణాన్ని గెలిచాడా? మరణాన్ని గెలిచాడా? మరణమును గెలిచినవాడు యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయనే విజేత. భయపడకండి అని చెప్పడానికి ఆయనకి మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే భయపడకండి అని చెప్పినవాడు భయాన్ని పోగొట్టేవాడు కావాలి. భయాన్ని పోగొట్టలేని వాడు భయపడొద్దు భయపడొద్దు అంటే ఏంటి లాభం? భయాన్ని పోగొట్టువాడు. కాబట్టి నేనే భయపడద్దు అని చెప్పినటువంటి వాడు, మనను జయించి తిరిగి లేచినటువంటి వాడు. కాబట్టి ఆయనను మనం ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే 1000 తరాల వరకు కరుణించేటువంటి వాడు. కానీ దీనికి పూర్తిగా దూరంగా ఉన్నాడు సౌలు. కానీ యోనాతాను తనకు చాలా దగ్గరగా ఉన్నాడు. కొత్త నిబంధనలు కూడా యేసుప్రభు చెప్పాడు కదా, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని మనం ప్రేమిస్తున్నామనడానికి రుజువేంటి? ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనడమే, వాటిని అనుసరించడమే, ఆ ప్రకారంగా మనం నడుచుకోవడమే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అనడానికి రుజువుగా కనబడుతోంది. లేవియ కాండము 19వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. మీ మధ్యను నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలే ఉంచాలి. మరి ఇప్పుడు సౌలు ఇంట దావీదు పరదేశే, తను బెత్లెహేమీయుడు, యెషయి కుమారుడు. కానీ ఇక్కడికి వచ్చి సౌలుకున్న రోగాన్ని పోగొట్టడానికి ఆ దెయ్యం వచ్చినప్పుడల్లా సంగీతం వినిపించి స్వస్థపరుస్తున్నాడు. సౌలు చెప్పిన పనల్లా చేస్తూ ఉన్నాడు. సౌలు చెప్పిన పని ఉద్దేశం ఏంటంటే, వాడు మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు, వీడు చచ్చిపోవాలా అనేటువంటి తాత్పర్యం కలిగి దావీదును ముందుకు పంపుతూ ఉండేవాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా దావీదు చక్కగా చాకచక్యంగా పని చేసుకుంటూ వచ్చేటువంటి వాడు. కానీ ఆయనే మాత్రం ప్రేమించలేకపోయాడు సౌలు. కాబట్టి గతంలో దేవుని ప్రేమ ఇంకెక్కడుంది? దేవుని ప్రేమ అతనిలో ఏమాత్రం కూడా లేదు. 18వ వచనం కూడా చదవమ్మా. ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది ఎవరు చేశారు? ఇది దావీదు చేశాడు. కీడుకు ప్రతి కీడు చేయాలనుకోలే. 2 మార్లు సౌలు దావీదు చేతికి చిక్కినా సౌలును చంపేయాలనుకోలేదు దావీదు. తన్ను చంపడానికే తరుముకొస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలీదా? ఈ సౌలు నన్ను చంపేయడానికే 3000 మంది సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడు. ఎవరైనా ప్రజలు దావీదును ప్రేమించి ఆశ్రయిస్తే అక్కడికి వెళ్ళి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు సౌలు. యెషయి కుమారుడు మీకు ఏమైనా భూములు ఇస్తాడా? యెషయి కుమారుడు మీకు ఏమన్నా తోటలను ఇస్తాడా? మిమ్మల్ని గొప్ప చేస్తాడా? అవి ఏమైనా చేయగలిగిన నేనే కదా. అలాంటిది నా నుంచి దావీదుని దాస్తారా? దావీదు మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పరా అంటూ వాళ్ళు బెదిరించినట్టు అంటాడు. దాంతో జడిచిపోయి ఇది ఎక్కడికి వెళ్ళరు నాయనా, దావీదు మీదకి బదులు ఈ సైన్యం వేసుకుని మన మీద పడి మనల్ని చంపుతాడేమో అని చెప్పేసి, అయ్యా దావీదు మా దగ్గరికి వచ్చాడండి, ఇక్కడే ఉన్నాడండి అని చెప్పేసి ఉప్పందిస్తూ ఉండేవారు సౌలుకి.
ఇటువంటి బ్లాక్మెయిల్ కూడా సౌలు చేసినటువంటి వాడు. అటువంటి వాడిని కూడా దావీదు ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు తరిమాడు? ఒక్కరోజా 2 రోజులా? ఒక్కరోజు 2 రోజులా? సంవత్సరాల తరబడి తరవడమే కదా. సంవత్సరాల తరబడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతకడమే కదా దావీదు పని. అటువంటప్పుడు కూడా తన శత్రువు తన చేతికి చిక్కితే దేవునికి విలువిచ్చాడు. దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని చేత అభిషేకింపబడిన వాని మీద నా చెయ్యి పడకూడదు అని చెప్పి 2 మార్లు అతన్ని వదిలేసినటువంటి వాడు. కీడుకు ప్రతి కీడు చేయనివాడు దావీదైతే అసలు కీడే చేయకపోయినా కీడు చేయడానికి తరుముతున్నవాడు సౌలు కదా. నిజంగా మరి చూడండి, సౌలుకి మొట్టమొదట దావీదంటే ఇష్టం ఉంది, ముందు ఇష్టం ఉంది. 1 సమూయేలు 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టం. ఎందుకంటే దావీదును ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఎందుకంటే దావీదు భౌతికంగా అందగాడు, ఆ తర్వాత తన క్రియల ద్వారా అవి కూడా చాలా అందమైన క్రియలే అతనికి. అతని మాట తీరు, అతని ప్రవర్తన, అతను చేసే పనులు చాలా అందంగా ఉంటాయి, చాలా ఇష్టాన్ని పుట్టిస్తాయి అందరికీ. మామూలుగా కూడా ఎర్రని వాడు బహు సుందరుడు అని చెప్పేసి ఆయన గురించి రాయబడింది. 2 రకాలుగాను, ఫిజికల్గాను ఆయన అందగాడే, ఆ తర్వాత బుద్ధిపరంగా కూడా చాలా అందగాడే. ఆయన బుద్ధిని అందరూ ప్రేమిస్తారు, చాలా వినయంగా చాలా భక్తితో నడుచుకునేటువంటి వాడు. చూడండి 1 సమూయేలు 18:5 చదువుదాం. దావీదు సౌలు తనను పంపిన చోటికెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. ప్రమోషన్ ఇచ్చాడు. సౌలు ముందు దావీదును ఇష్టపడ్డాడు, దావీదును చాలా ప్రేమించాడు, చక్కగా ఆయా పనులు చేయడం కొరకు ఆయన్ని పంపిస్తూ వచ్చాడు. ఇది ఏ పని పనికి పంపించినా ఆ పనిని చాలా చక్కగా ముగించుకుంటూ వచ్చేవాడు, చాలా సుబుద్ధి కలిగి నడుచుకుంటూ ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? యోధుల మీద, అంటే యోధుల కంటే ఎక్కువ అడిగినప్పుడు యోధులు, యుద్ధవీరులు ఎక్కడికి వెళ్ళినా గెలిచి వచ్చేటువంటి వారి మీద ఇతన్ని నియమించాడు. వారికంటే పెద్దోడు, వయసులో చాలా చిన్నోడు, కానీ యుద్ధ విద్యల్లో కానీ కార్యాన్ని పూర్తి చేసుకుని రావడంలో కానీ అన్నిటిల్లో కూడా చాలా పెద్దోడు. అంటే అప్పటికి ఇంకా ఆయనకి 20+ అవుతాయి, అందుకంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే 17 ఏళ్ల వయసులోనే గొల్లియాతుని చంపాడు. అప్పటి నుంచి ఇక పరిచయం జస్ట్ 20 క్రాస్ చేసి ఉంటాడు, అంతకుమించి ఏముండదు. కానీ ఎప్పటికీ అంత గొప్ప యోధుడు. నిజంగా ఆ వయసును బట్టి, ఆ వయసులో అంత గొప్ప కార్యాలను చేయడాన్ని బట్టి ఎవరైనా ఇష్టపడిపోతారు. బా ఈయన ఎంత, ఈ వయసు ఎంత, అది ఈ పనులేంటి అని చెప్పేసి వాళ్ళు ఊహించిన దానికంటే కూడా వాళ్ళు చాలా ఎక్కువగా యోగ్యుడిగా కనబడతాడు ఆయన. అందుకని అందరూ ఇష్టపడతారు దాన్ని. అదే 13వ వచనం చదువు. కాబట్టి సౌలు అతని ఎందుకు దాని ముందు వచనం చదువు. యెహోవా తనను విడిచి
దావీదునకు తోడై ఉండడం సౌలుకు తెలుసు. తెలిసి కూడా దావీదుని ద్వేషిస్తా ఉన్నాడు. దేవుడు నన్ను వదిలేశాడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నన్ను తిరస్కరించాడు, నాకు బదులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదుని ఎంపిక చేశాడు. అందుకే దావీదుతో దేవుడు ఉంటున్నాడు. ఈ సంగతంతా సౌలుకు తెలిసి కూడా దేవుని చిత్తానికి తన హృదయంలో చోటు లేదు. చోటు లేకుండా అయిపోయింది. చదువు. కాబట్టి అబ్బాయి మన దగ్గర ఉండకూడదు, ఇది దూరంగా పంపించేయాలి, అసలు నా దగ్గర వద్దు. ఇప్పుడు దాకా తను కూడానే ఉంచుకున్నాడు. తన ఆయుధాలు మోసేవాడిని చేశాడు ముందు, ఆ తర్వాత యోధుల మీద నియమించాడు. ఇప్పుడేం చేశాడు? ఇక పూర్తిగా 1000 మంది సైనికుల మీద అధిపతి, సహస్రాధిపతిని చేసేసాడు. సహస్రం అంటే 1000, సహస్రం అంటే 1000. 1000 మంది సైనికుల మీద అధిపతిని చేసేసి దూరంగా పంపించాడు. నీ సైన్యంతో నువ్వు ఉండు బాబు, నా దగ్గర ఉండొద్దు అని చెప్పేసి దూరంగా పంపించేశాడు. అంటే సౌలుకు దావీదు గురించి అంత తెలుసు, దావీదు ఎంత మంచివాడో తెలుసు, ఎటువంటి యోగ్యుడో తెలుసు, దేవుడు దావీదుని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు. తనను విడిచిపెట్టేసి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి తెలుసు. తన మీద ఉండేటువంటి దేవుని ఆత్మ తను వదిలిపోయి ఇప్పుడు దావీదు మీద ఉందనే సంగతి తెలుసు. అన్నీ తెలిసి కూడా దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుడు ప్రేమించినటువంటి దావీదును చంపే ప్రయత్నం. ఇలా ఎందుకు చేయగలుగుతారంటే దేవునికి వారి హృదయంలో అస్సలు చోటు అనేదే లేదు. చాలామంది మరి అమాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కేవలం ప్రార్థన చేసుకునేటువంటి వారిని, సత్యసువార్తను ప్రకటిస్తున్న వారిని గాయపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, చంపుతున్నారు కూడా. ఎందుకు అలా చేయగలుగుతున్నారు? ఏ దేవునికి వారి హృదయంలో చోట్లేదు. ఎందుకంటే దేవుడైనా సాటి మనిషిని చంపమంటాడా? ఏ మతమైన మనిషిని చంపమని చెప్పదే. మతం కోసం మనుషుల కోసం మతమా? మొదట మనిషి, ఆ తర్వాతే మతం. మతం అనేది అభిమతాన్ని బట్టి పుట్టుకొచ్చింది. అభిమతం అంటే ఇష్టం. మతం అనేటువంటి పదం అభిమతంలో నుంచి పుట్టింది. ఎవరి మతం వారిది, అంటే ఎవరి ఇష్టం వారిది, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. మతాలు పుట్టి మనుషులు ఆయా మతాల్లో పుట్టలే, మనుషులే మతాల్ని సృష్టించుకున్నారు. యేసుప్రభు మతం ఏంటి? క్రైస్తవ్యమా? జీసస్ ఈజ్ క్రిస్టియన్. యేసుప్రభు క్రైస్తవుడా? యేసుప్రభు క్రైస్తవుడా? ఆయన దేవుడు అంతే. ఆయన క్రైస్తవుడు ఏంటి? అలా ఆయనకి మతం ఏంటి? దేవుడికి మతం ఎక్కడుంది? ఆయన సృష్టికర్త. ఆయన్ని వెంబడించేటువంటి వారికి లోకం పెట్టిన పేరు క్రైస్తవ్యం. అంతేగాని యేసుప్రభు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ మతం పుట్టిన తర్వాత యేసుప్రభు పుట్టాడు ఏంటి? ఆయన పుట్టిన తర్వాత ఆయన చేసిన పనులు చేసేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఆయన్ని వెంబడిస్తున్నారో, ఆయన బోధనలను అనుసరించి నడుచుకుంటున్నారో అలాంటి వారికి అంత్యొక్క వారు పెట్టినటువంటి పేరు క్రైస్తవులు అని, అంతే. అదే తప్ప యేసుప్రభు క్రైస్తవుడు కాదు. ఆయన ఏ మతస్థుడు కాదు. ఆయనకు మతం అంటూ లేదు.
కాబట్టి ఏ దేవుడికి మతం ఉండదు. జనాలు దేవుడు అని చెప్పుకుంటున్నారే, వారు చెప్పుకుని ఆ దేవుళ్ళకి కూడా మతమేమీ ఉండదు. వారి పేరున వీళ్ళ మతం పెట్టుకున్నారు అంతే. దేవుడికి మతం ఏంటి? ఏముండదు. ఆయన మతం వల్ల, దేవుడు మతం వల్ల ఒకటి, మనుషుల్ని ప్రేమించడం, మనుషుల్ని కాపాడడం, మనుషుల్ని రక్షించడం, మనుషుల్ని క్షమించడం, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం, వారిని రక్షించుకుని తన దగ్గర తీసుకెళ్ళడం, అది దేవుని మతం. అంటే ఇష్టం. అభిమతం అంటే ఇష్టం. నా ఇష్టం అన్నమాట. అభిమతం అంటే నా ఇష్టం అని అంతే. మన ఇష్టం అది. ఎవరు బట్టి వాళ్ళు వ్యక్తిగతంగా వారి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. అదే మతమై కూర్చుంది. అంతేగాని దేవుడేమి మతాన్ని సృష్టించిన వాడు కానే కాదు. కాబట్టి ఏ దేవుడైనా సాటి మనిషిని ప్రేమించమనే చెప్తాడు, చంపమని చెప్పడం. కానీ నువ్వు యేసుప్రభుని నమ్ముతున్నావు కాబట్టి నిన్ను కొడతాం, యేసుప్రభుని నమ్ముతున్నావు కాబట్టి నిన్ను మేము చంపేస్తాం, యేసుప్రభుని నమ్ముతున్నావు కాబట్టి నిన్ను మేము దోచేసుకుంటాం. ఇది దేవుడు కోరుకునే పనా? అలాంటి పనులు చేసేటువంటి వారికి ఏ దేవుడి మీద ఇష్టం లేదు. ఏ దేవుడు వారి హృదయంలో లేడు. ఎవరి హృదయంలో దేవుడున్నా అలాంటి పనులు వారు చెయ్యరుగాక చేయరంతే. చేస్తున్నారు అంటే దేవునికి వారి హృదయంలో చూడలేదు. దావీదును చంపడానికి కారణం ఏముంది? ఎందుకు సౌలు తరుముతున్నాడు? దేవునికి సౌలు హృదయంలో చోట్లేదు కాబట్టి దావీదును చంపేటువంటి ప్రయత్నం నిరంతరంగా చేస్తూనే ఉన్నాడు. అయితే యోనాతాను దావీదు పక్షాన తండ్రితో వాదనకి దిగాడు. తండ్రి అంటే అయినా మహారాజు. అయినా మహారాజుతో ఎవరు వాదించకూడదు, మహారాజుని ఎవరు ప్రశ్నించకూడదు. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి తప్ప ఆ మహారాజు నిర్ణయాన్ని అతని భార్య ప్రశ్నించకూడదు, అతని కొడుకులు ప్రశ్నించకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. అది అలా ప్రశ్నిస్తే రాజు ఏంటంటే అధికార మతంతో ఉంటాడు. నా మాటే శాసనం, నేను చెప్తే అది జరిగిపోవాలి అంతే. తల తీసేయి అంటే తీసేయడమే, ఎందుకు తీయాలని అడుగుతాక లేదు. అది రాజుకుండేటువంటి మతం. ఇది బాగా ఎక్కిపోయి ఉన్నవాడు సౌలు. కానీ రాజుని ఎదిరించి రాజుతో వాదించటం తన ప్రాణానికే ముప్పనే సంగతి యోనాతానుకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళు శత్రుదండులోకి వెళ్ళి 20 మందిని చంపేసి వచ్చాడు కదా. ఇప్పుడు బాగా నీరసించిపోయి బాగా నీరసమైపోయినప్పుడు వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు. అంతకుముందు సౌలు ఒట్టు పెట్టాడు, మనం విజయం సాధించకుండా ఎవడు ఏమీ తినటానికి లేదు, తినకూడదు అని చెప్పేసి, తింటే చంపేస్తాను, చావాల్సిందే వాడని చెప్పేసి ఒట్టు పెట్టాడు, ప్రమాణం చేయించాడు. అది చేయించినప్పుడు దండులో యోనాతాను అతని సేవకుడు లేరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ 20 మందిని చంపి తిరిగి వచ్చే క్రమంలో బాగా నీరసం వచ్చేది, అలసట వస్తే తేనె అలాగ ప్రవహిస్తుంది నేల మీద. తేనె అలా ప్రవహిస్తుంటే పాపం నీరసం వచ్చి ఆశ కలిగి ఆ చేతిలో ఉండే కర్ర కొనను తేనెలో ముంచి అది తీసుకుని కొంత చప్పరించాడు. ఆ తేనె కొంచెం తీసుకునేసరికి అతని కళ్ళు ప్రకాశించాయి, నీరసం పోయింది, తిరిగి బలం వచ్చింది. కానీ తర్వాత దండులు ఎవరు లేరు అని లెక్కించాడు సౌలు. లెక్కిస్తే యోనాతాను అతని సేవకుడు లేరు. వీళ్ళు ఏమయ్యారు, ఏమైంది ఏంటంటే శత్రు సైన్యం మీదకి వాళ్ళు వెళ్ళారు, 20 మందిని చంపొచ్చారు అనే సంగతి తెలిసింది. అప్పుడు నిజంగా తన కుమారుని ఎంతో మెచ్చుకోవాలి.
మహారాజునైనా నేను ధైర్యం చేయకపోయినా నా కుమారుడు యోధుడు శత్రు సైన్యంలోకి వెళ్ళి 20 మందిని చంపొచ్చాడని చాలా సంతోషించాలి, మెచ్చుకోవాలి. వారు తేనె నాకినట్టు తెలిసింది. అంతే, నేను ప్రమాణం చేయించాను కదా, ఈ యుద్ధంలో గెలవకుండా ఎవడు ఏది ముట్టడానికి వీల్లేదు, ముడితే చేస్తాడని నేను ప్రమాణం చేశాను కదా, కాబట్టి తేనె నాకుతాడా వీడు, చంపేయండి యోనాతాన్ అన్నాడు. ఎంత మూర్ఖుడు ఈ సౌలు, కొడుకుని చంపేయమన్నాడు. అప్పుడు మిగతా అందరూ కూడా అడ్డుకున్నారు. నువ్వు చేయలేని పని నీ కొడుకు చేశాడు, నువ్వు ఇక్కడ కాళ్ళు ముడుచు కూర్చుంటే సైన్యంలోకి శత్రు శిబిరంలోకి వెళ్ళి 20 మందిని చంపొచ్చాడు, అలాంటి మెచ్చుకోకపోగా ఏది కథ తేనె నాకాడు, పైగా నువ్వు ప్రమాణం చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు కూడా, తెలియక తను చేస్తే చంపేస్తావా అని చెప్పేసి మొత్తం అందరూ తిరగబడితే అప్పుడు ఊరుకున్నాడు. అంత మూర్ఖుడు ఈ సౌలు. అలాంటి మూర్ఖుడైన తండ్రితో దావీదు పక్షాన వాదనకి దిగాడు. చూడండి 19వ అధ్యాయం, 1 సమూయేలు 19వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏం తప్పు చేశాడు? అసలు నీ విషయంలో ఏం తప్పు చేశాడు? నువ్వు చెప్పిన మాట ఏదైనా వినకుండా ఉన్నాడా? నువ్వు పంపిన చోటికి పోకుండా ఉన్నాడా? నువ్వు చేయమన్న పని చేయకుండా ఉన్నాడా? నీకు విధేయుడు కదా, ఎప్పుడూ కూడా నువ్వు చెప్పిందల్లా చక్కగా చేసి కార్యాన్ని చక్కపెట్టుకొచ్చేవాడే కదా. కానీ ఇంతగా అతను మేలు చేశాడు కాబట్టి, రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక, అంటే దావీదును నువ్వు చంపకుందువుగాక, దావీదుకు ఏ హాని నువ్వు చేయకూడదు. అతడు ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ, ఆ కొండలా ఉన్నటువంటి ఆ యొక్క గొల్యాతును దావీదు చంపడం వల్లనే మనందరికీ గొప్ప రక్షణ వచ్చింది, గొప్ప విజయం వచ్చింది. ఎవరు దీనికి కారకులు అంటే దావీదే కదా. నువ్వే చూసి సంతోషించావు కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేస్తావు? అసలు దావీదు యోధుడు, దావీదు సుబుద్ధి కలిగినవాడు, దావీదు యుద్ధశూరుడు, దావీదు నిరపరాధి, ఏ విధమైనటువంటి తప్పు దావీదులో లేదు. అలాంటి దావీదును నువ్వు ఎందుకు చంపేయాలనుకుంటున్నావు అంటూ తండ్రితో వాదనకి దిగాడు, రాజుతో వాదించాడు. అది చాలా దుస్సాహసం. అది రాజుతో వాదించకూడదు. ఆఫ్టర్ ఆల్ ఓ జిల్లా కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ చెప్పింది చెయ్యాలంతే. ఇది ఎలా కుదురుతుంది, ఇది ఎలా చేస్తాము అని అసలు అడుగుతాకి ఇంక లేదు, అసలు లేదు. ఈ ఊరు కలెక్టర్ వచ్చిందనుకోండి, ఆ వీధి చూసిందనుకోండి, రేపు సాయంకాలం నాటికి అడవి కొల్లంతా క్లియర్గా ఉండాలి, ఎక్కడ ఏ విధమైన చెత్త మురికి ఉండడానికి వీల్లేదు అని చెప్తారనుకోండి. ఏంటండి బాబు ఒక్కరోజులో ఎలా జరుగుతుంది, ఎలా చేయగలవండి అని చెప్పేసి ఎవరు మాట్లాడకూడదు, అనాలి అంతే. ఎదురు చెప్పడానికి లేదు. ఓ జిల్లాకి మకుట్లు లేని మహారాజు కలెక్టర్ అంటే, అలాగా ఒక జిల్లా కలెక్టర్ మాటకే మనం ఎదురు చెప్పలేనప్పుడు రాజుగారికి ఎదురు ఎవరు చెప్తారు? రాజుగారు చెయ్యంటే చెయ్యాలంతే, దూకేయంటే దూకేయాలంతే, చచ్చిపోవాలంటే చచ్చిపోవాలంతే, ఇంకా తిరుగులేదు కదా. అలాంటి రాజుతోటి దావీదు పక్షాన యోనాతాను వాదించాడు అంటే
దావీదు మీద యోనాతానుకున్న ప్రేమ ఎంత గొప్పది. ప్రాణాలకు తెగించి తండ్రితో వాదనకు దిగాడు. తర్వాత చదువు కొంచెం. సౌలు ఆలకించి యెహోవా జీవంతుడు, చూడండి బుద్ధి అప్పటికప్పుడు బుద్ధి మారింది. నా కొడుకు చెప్పింది కరెక్టే అనుకున్నాడు. అనుకుని ఇంకెప్పుడు కూడా నేను దావీదుకు మరణశిక్ష నేను ఏమాత్రం కూడా ఇంకా విధించను అని చెప్పాడు. కానీ పరగడిపే సౌలు మాటలన్నీ కూడా జంగాల మాటలే. జంగాలోడంట అమ్మకు గుడిసేయాలరా బాబా, అమ్మ ఎండలో ఉంటుందా అనుకుంటారంట. జంగాల వాళ్ళు ఇప్పుడు వస్తలేదు అసలు. ఇది వరకు వచ్చేవారు జంగాలలో. తెల్లగట్లు వస్తారు చీకట్లో గంట వాయించుకుంటే తెల్లగట్లు వచ్చేవారు వాళ్ళు. వణుకొచ్చేసేది. ఆ గంట చెప్పడైనప్పుడు వచ్చేది ఇక్కడ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని భయం వేసేసేది. వీళ్ళందరూనంట తిరిగి పొద్దుటిసిన తర్వాత ఇంటికొస్తారు. వచ్చేసి తర్వాత సాయంకాలం దాకా ఇంటికాడే ఉంటారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళరు కదా. అరే ఇల్లు లేదురా అమ్మకు గుడిసె వెళ్ళరా, ఏమైనా సరే నా ఎండలో ఉంటుందా అని చెప్పేసి అనుకునేవారంట. ఓకే అలాగే వేసేద్దాం రేపు అనుకునేవారంట. తెల్లారకుండా వెళ్ళిపోయేవారు. తెల్లారకుండానే ఎవడ గంట ఆడించుకుని ఆ ఊళ్ళకి వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ పని అయిపోయి కొత్తరు. మళ్ళీ అయ్యో అమ్మ గుడి చేయలేదురా, గుడి చేద్దాంరా అంటారండి. మళ్ళీ తెల్లారకుండా వెళ్ళిపోతారు. అది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకు వారసుడైపోయాడు ఈయన. యెహోవా జీవముతోడు. ఎవరి మీద ప్రమాణం? దేవుని మీద ప్రమాణం చేస్తున్నాడు. యెహోవా జీవముతోడు దావీదుకు నేను ఏ హాని తలపెట్టను. చూడండి ఎవరి మీద ప్రమాణం చేస్తున్నాడు. ఆ యెహోవా అంటే భయభక్తులు ఉంటే ఇలాంటి పనులు చేస్తాడు అసలు. ఆయన అంటేనే భయభక్తులు లేనప్పుడు ఇంకా ఇష్టం అంతే, తన ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తారు. అటువంటి వాళ్ళే ఒక శాపగ్రస్తమైన చావు చచ్చిపోతారు. అలాగే చచ్చిపోయాడు. దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే మన ప్రయాసం వ్యర్థమైపోద్ది. అంటే ఎంతకాలంగా మనం దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉన్నా మొదటిగా చేయాల్సింది దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వడం. మన హృదయ సింహాసనం మీద దేవుణ్ణి కూర్చోబెట్టాల. మన బతుకు పగ్గాలు ఆయన చేతికి ఇచ్చేసేయాలి. ఆయన నీకు ఇష్టమైన దారిలో, మేలుకరమైన దారిలో నన్ను నువ్వు నడిపించు. ఇదిగో నా హృదయమని సింహాసనం మీద నిన్నే కూర్చోబెడతానా, ఏలిక పగ్గాలు నీకే ఇచ్చేస్తున్నా, నా ఈ జీవిత యాత్ర నువ్వే కొనసాగించు, నువ్వే నడిపించు అని చెప్పి దేవునికి అప్పచెప్పేసుకోవాలా. అది చెప్పనంత వరకు దేవునికి మన హృదయంలో చోటిచ్చి యావత్ మన నడిపింపు ఆయన చేతికి ఇవ్వకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమే అయిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక బీటిల్స్ బ్యాండ్లో సభ్యుడు ఒక ఆయన ఉన్నాడు. బీటిల్స్ అంటే రాక్ మ్యూజిక్కి వాళ్ళే పునాదులు వేసినాడు. ఉర్రతలు గించేస్తారు. మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి టీవీలో చూడొచ్చు. ఒకటి వినొచ్చు. ఒకటి గిటార్ వాయిస్తుంటాడు, ఒకటేమో జాజి కొడుతుంటాడు, ఒకటేమో పాటలు పాడుతుంటాడు, ఇంకోటి ఏదో వాయిస్తుంటాడు, ఆర్గన్ వాయిస్తుంటాడు. అలాగే 5-6 గ్రూప్ ఉంటారన్నమాట. నిజంగా ఆ సంగీతానికి వచ్చిన వాళ్ళందరూ కాలు కదపనడు అంటూ ఉండడం. ప్రతివారు డ్యాన్స్ చేసేస్తారన్నమాట. ఉర్రూతలు గించేస్తారు. ఇలా ఎన్నో ఉన్నాయి. మైకేల్ జాక్సన్ అతనిది ఒక టీం. అతను కూడా ప్రపంచాన్ని ఉర్రూతలు గించేశాడు. అలాగే బీటిల్స్ అనేటువంటిది ఒక గ్రూపు, బ్యాండ్ గ్రూప్ అనమాట. వాళ్ళు కూడా ఆ రకంగానే ఉర్రూతలు గించేస్తారు.
అలాంటి వాళ్ళు ఆ బ్యాండ్లో ఒక ప్రముఖుడు ఒకడు ఉన్నాడు. ఆ పేరు జాన్ లెన్నాన్. జాన్ లెన్నాన్, జాన్ లెనాన్ అని కూడా అంటారు. జాన్ లెన్నాన్ ఆ బీటిల్స్లో ప్రధానమైన సింగర్ అన్నమాట. చక్కగానే పాట రాసి సంగీతం కూర్చి మైక్ పుచ్చుకొని పాడుతుంటే జనాలు గుర్రూతులొగ్గిపోతారు. అంత ఫేమస్ అన్న మనిషి కూడా. సాధారణంగా ఇలాంటి చాలా అందంగా ఉంటారు. ఎద మొక్కలు వేసుకుని పాడితే ఎవరు చూడరు కదా, కానీ చాలా అందంగా ఉంటాడు జాన్ లెన్నాన్. చాలా బ్యూటిఫుల్ పర్సన్, చాలా వర్తున్నవాడు, చాలా పేరు అన్నమాట. యుఎస్లో లివర్పూల్ హాస్పిటల్లో అక్టోబర్ 9, 1940లో అతను పుట్టాడు. అక్టోబర్ 9, 1940లో అతను పుట్టాడు. 20 ఏళ్ళు దాటేటప్పటికీ మంచి విద్వాంసుడు అయిపోయాడు. 20 ఏళ్ళు దాటేటప్పటికే మంచి విద్వాంసుడు అయిపోయాడు. వీళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు. వీళ్ళు ప్రోగ్రాంలకి కోట్లలోనే పారితోషికం తీసుకుంటారు. అంత ప్రసిద్ధి అనమాట. అలాగే జనాలు కూడా అంత బాగా వస్తారు. అలాంటి వాడు నీకు ఏమొచ్చిందో మరి ఎవరైనా ప్రశ్నించారో ఏమో తెలియదు, కానీ ఉన్నట్టుండి క్రైస్తవ్యం మీద విమర్శ చేశాడు. క్రైస్తవ్యం మీద విమర్శ చేశాడు. 1966లో క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. ఎంత అహంకారంతో చేశాడంటే బీటిల్స్ ఎప్పటికీ ఉండిపోద్ది, క్రైస్తవ్యమే లేకుండా పోద్దన్నాడు. క్రైస్తవ్యమే అంతరించిపోద్ది, కానీ బీటిల్స్ బ్యాండ్ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి అంత అహంకారపూరితంగా క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద ఇతను విమర్శలు చేశాడు. దేవుని యందు ప్రేమ, భయము, భక్తి లేకపోవచ్చు, కానీ దేవదూషణ చేయకూడదు కదా. దేవదూషణ చేయకూడదు. తనకి నచ్చకపోతే ఊరుకో నీకే, కానీ నీ నోటితో ఆ పదాలు ఎందుకు పలకాలా? ఎందుకు నువ్వు ఆ రీతిగా మాట్లాడాలా? ఏంటి బీటిల్స్ ఈ బ్యాండే ఉండిపోద్దండి ఎప్పటికీ, కానీ క్రైస్తవ్యమే లేకుండా పోతాయంట. ఎంత ఖచ్చితం అంటే ఎవరు నాతో వాదించాల్సిన పని లేదు, ఇది నా మాట అంతే, ఇక తిరగలేదు అన్నాడంట. అండ్ ఎలా క్రైస్తవుడు తక్కువ, ఎలా నువ్వు నీ బీటిల్స్ ఎక్కువ అని ఎవరైనా వచ్చి వాదిస్తారు కదా, డిబేట్ చేద్దాం రా, ఏ రకంగా నువ్వు గొప్ప అని చెప్పేసి డిబేట్ చేస్తారు కదా. అలా డిబేట్ కూడా అక్కర్లే, ఎవరికి నాతో డిబేట్ కూడా చేయాల్సిన పని లేదు. నేను చెప్పింది ఎంతే వేదం. ఇంకా బీటిల్స్ నా బ్యాండ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉండిపోద్ది, కానీ క్రైస్తవ్యమే లేకుండా పోతాయని అలాంటి విమర్శ చేశాడు. యావత్ క్రైస్తవ ప్రపంచము కూడా చాలా అతన్ని విమర్శించారు, అతని మీద వ్యతిరేకత ప్రదర్శించారు. ఆ అమెరికాలో అయితే చాలా బాగా ఎక్కువగా వచ్చేసినాయి విమర్శలు. వచ్చేసి ఇక అతనికి ప్రోగ్రాంలు ఇవ్వడమే మానేశారు. తగ్గిపోయినాయి, ప్రోగ్రాంలు తగ్గిపోయినాయి. అందుకుముందు పనిగట్టుకుని ఏర్పాటు చేసేవారు వాళ్ళతోటి. అలాంటిది ఇక అతన్ని పట్టించుకోవడం జనాలు మానేశారు. మానైతే ఏమవుతుంది ఇప్పుడు? అదే కదా వాడి బతుకు, వాడి జీవనాధారం అదే కదా, ఈ పేరు ప్రఖ్యాతులకు అదే కదా కారణం. ఇప్పుడు అది దూరం అయిపోయింది. ఎందుకు దేవుని దూషించాలా? ఎందుకు ఇలాంటి పరిస్థితికి రావాలా? తెలిసింది తర్వాత తను ఎంత తప్పుగా మాట్లాడాడు. తెలిసి మళ్ళీ ప్రపంచానికి మళ్ళీ సారీ చెప్పి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుందాం, పరిస్థితిని చక్కదిద్దామని చాలా ప్రయత్నం చేశాడు. కానీ వెళ్ళిపోయింది జనాల్లోకి బాగా. ఇంకా అతని ప్రయత్నం ఏమీ, ఎందుకంటే ఈ భక్తి దైవం అనేది మనసుకు చెందినటువంటిది.
దానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా అది హృదయంలో నాటుకుపోద్ది. దాన్ని మళ్ళీ తొలగించడం చాలా కష్టం. వీడు చాలా ప్రయత్నం చేశాడు తర్వాత, కానీ అది ఇంకా పోలేదు. ఆఖరికి ఒకడు మార్క్ డేవిడ్ చాప్మన్ అనేటువంటి అతను, మార్క్ డేవిడ్ చాప్మన్ అనేటువంటి అతను 1980లో, అంటే ఈ విమర్శ చేసిన 14 ఏళ్లకు తుపాకీతో విచక్షణారహితంగా కాల్చి పారేశాడు. ఇంకా అక్కడ అక్కడ మొత్తం ఉల్లంద కాల్చేశాడు మొత్తం. మార్క్ డేవిడ్ చాప్మన్ అనే అతను కాల్చేశాడు. వాడు నేల మీద పడి దొరులుతూ ఉంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారండి అందరూ కూడా. వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా ఇన్నర్ ఆర్గాన్లు, కిడ్నీలు, లివర్ ఇవన్నీ కూడా షూట్ చేసి పారేశాడు. అన్నీ చెడిపోయినాయి అంట. లోపల మొత్తం రంధ్రం పడిపోయి ఇన్నర్ బ్లీడింగ్ అయిపోయి ఇంకా అతను బ్రతకలే. 40 ఏళ్ళే. అతని ముందు ఎంత మంచి ప్రపంచం ఉందో. అలాంటి వాడు ఎందుకలా? అసలు ఎందుకు క్రైస్తవ్యం జోలికి రావాలా? ఎందుకు క్రీస్తు జోలికి రావాలా? తనకి ఇష్టం లేకపోతే ఊరుకో మెదలకండి అంతే. అంతేగాని ఓపెన్ స్టేట్మెంట్, తన బీటిల్సే గొప్పది, క్రీస్తు క్రైస్తవ్యం చాలా తక్కువది, అది ఉండకుండా పోద్ది అని చెప్పేసి దేవదూషణ. దీనికి కారణం ఏంటి? దేవునికి అతని హృదయంలో చోట్లేదు. దేవునికి అతని హృదయంలో చోటుంటే ఇలాంటి మాట మాట్లాడతాడా? మాట్లాడు. చోటు ఇవ్వనందువల్లే ఇలాంటి మాటలు. పర్యవసానం అర్ధాంతరంగా తన బతుకు ముగిసిపోయింది. తన పేరు ప్రఖ్యాతులు పోయాయి. చితికిపోయాడు అంతే. ఆయా ప్రాణం తర్వాత పోయింది, కానీ ముందే అది జీవోత్సవం అయిపోయాడు. ఎప్పుడైతే అతన్ని ప్రపంచం తిరస్కరించిందో, ఎప్పుడైతే అతనికి ఇంకా ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వడం మానేశారో, విమర్శించారో, అప్పుడే చచ్చాడు. ఆ తర్వాత ఈ మార్క్ డేవిడ్ చాప్మన్ అనేవాడు ఆ ఉసురు తీసి పారేశాడు. ఎలాంటి పరిస్థితి సౌలుకు కూడా. సౌలుకు దేవుని హృదయంలో దేవునికి హృదయంలో సౌలు చోటీలే. దాని పర్యవసానమే మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే లేకుండా అయిపోద్ది. నా కుమారుడా, యెహోవా జీవము తోడు, నేను యెషయి కుమారుడికి ఏ హాని నేను తలపెట్టను అని చెప్పేసి దేవుని మీద ప్రమాణం చేసి మరీ చెప్తా ఉన్నాడు. కానీ నిజమా? ఇదేమాత్రం కూడా నిజం కానే కాదు. అయితే తండ్రి తాత్పర్యం కొద్దిగా తనకి అర్థమైంది. ఏంటో మొత్తం మీద దావీదుని ఏమీ చేయనంటున్నాడులే, ఏమీ చేయడు అనుకున్నాడు యోనతాను. అనుకుని ఆ తరువాత మళ్ళీ దావీదుతో మళ్ళీ కలిశాడు. ఎందుకంటే ఎప్పుడైతే దావీదును సౌలు చంపాలనుకుంటున్నాడో, ఇప్పుడు దావీదు స్వేచ్ఛగా సౌలు ఎదుట అంతఃపురంలో తిరగట్లే, చాటును ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ దావీదుతో యోనతాను మాట్లాడిన సందర్భాన్ని మనం 20వ అధ్యాయంలో, 1 సమూయేలు 20వ అధ్యాయంలో 18 నుంచి 24 వచనాల మధ్యన వీరిద్దరి మధ్యన చక్కటి సంవాదం జరుగుతుంది, ఒక ఒప్పందం జరుగుద్ది అక్కడ. మరియు యోనతాను దావీదుతో ఇట్లా, నేను రేపటి దినము అమావాస్య, నీ స్థలం ఖాళీగా కనపడుతుంది కదా, నీవు 3 దినాలాగి ఈ పని జరుగుచుండగా
నీవు దాగి ఉన్న స్థలానికి త్వరగా వెళ్ళి అక్కడ బండ దగ్గర ఉండు. గురి చూచి ప్రయోగించినట్లు నేను 3 బాణములను దాని పక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదుకుమని ఒక పని వారితో చెప్పుదును. చెప్పిన ఈ తట్టున అని చెప్పిన ఎడలా నువ్వు బయటికి రావచ్చు. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవి అని చెప్పిన ఎడలా నువ్వు పారిపో. యెహోవా సెలవిచ్చినాడని తెలుసుకొని నీవు ప్రయాణమైపోవలెను. మనమిద్దరం మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకో. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. ఈ రకంగా మళ్ళీ వారిద్దరి మధ్యన సంభాషణ, ఒక ఒప్పందం. ఎందుకంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా, నేను నా తండ్రి ఉద్దేశాన్ని నేను కనుక్కుంటాను. కనుక్కుని ఈ బాణాలు వేయడం ద్వారా, ఆ బాణాలు తీసుకొచ్చే వారితో నేను మాట్లాడిన మాట ద్వారా నా తండ్రి ఉద్దేశాన్ని నీకు తెలియపరుస్తాను. అప్పుడు నువ్వు రావడమా లేకపోతే నువ్వు పారిపోవడమా నువ్వు చెయ్యాలి అని చెప్పి దావీదుతో యోనతాను. ఎందుకంటే నేనేమీ చేయను అన్నాడు కదా, ఆ మాట చెప్పున దీనికి సాహసించాడు. కానీ సౌలు అలాంటివాడేనా? నిజమేనా? మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడతాడా? నిలబడే స్వభావం కాదు అతనిది. ఎందుకంటే దేవునికి అతని హృదయంలో చోటు లేదు. కాబట్టి తర్వాత చూడండి, మళ్ళీ మనకి తెలుస్తుంది. కిందికి చదువుకుంటూ వద్దాం. దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య వచ్చింది. రాజును భోజనం చేయడానికి కూర్చున్నాడు. మునుపటి వల్లనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలం ముందు తన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. యోనతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉంది. దావీదు లేడు. రాజుకి ఎదురుకుండా సీట్లో కూర్చోబెట్టుకుంటాడు దావీదుని. నేను ఎప్పుడోకప్పుడు ఈటీ విసిరిసి చంపేద్దామనేటువంటి ఒక ప్లాన్. ఇప్పుడు ఆ ప్లేసు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండేప్పుడు యోనతాన్ని అడిగాడు, ఏంటి యెషై కుమారుడు రాలేదేంటి అని అంటే, ఈయన ఏమంటాడంటే, నాతో చెప్పి నా పర్మిషన్ తీసుకున్నాడు. అక్కడ ఊళ్ళోనంట ఆ తండ్రి అంట ఏదో బలి అర్పణలు ఇవి జరుగుతున్నాయంట, నేను వెళ్ళి ఆ బలి అర్పణలు పాలు పొంది నేను వస్తానని చెప్పి నన్ను అడిగితే నేను సెలవు ఇచ్చాను. నా సెలవు పొంది అతను వెళ్ళాడు అని చెప్పాడు. దాంతో ఎంత కోపం వచ్చేసిందంటే సౌలుకి. 30వ వచనం చదువు. సౌలు యోనతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెషై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా. తిట్టేస్తున్నాడు. మరి బూదులు తిట్టేస్తున్నాడు కొడుకుని. తన తల్లిని కూడా బూతులు తిట్టే స్థితికి దిగజారిపోయాడు. అంతేకాదు కొడుకునే చంపేయాలనుకుంటాడు. ఎందుకంటే ఇతను చూడండి, కిందకి మనం చదివితే అతను ఎందుకు మరణశిక్షణ అందవలను, అతను ఏమి చేశానని సౌలుని అడుగ్గా, సౌలు అతనిని పొడువులని ఈటి విసిరేను. కొడుకునే చంపేయడానికి. బండబూతులు తిట్టడమే కాదు, కొడుకునే చంపేయడానికి ఈటి విసిరేయడు ఏకంగా. మాట మీద నిలబెడతాడా? కుక్కతోక వంకర. అది ఎలా అంటే సౌలు మాట్లాడే మాటకి చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. కారణం ఏంటి? దేవునికి అతని హృదయంలో
చోటు లేదు. దేవునికి హృదయంలో చోటు ఇయ్యనప్పుడు ఇలాంటి వంకర పనులే చేస్తాము, వంకర మాటలే మాట్లాడతాము, వంకర ప్రయాణాలే మనం చేస్తూ ఉంటాం. అన్నీ అడ్డదిడ్డంగానే ఉంటాయి. ఏది సరళంగా అంటే మంచిగా ఏమీ కూడా ఉండవు. చూడండి ఎంత దారుణము. తన తర్వాత సింహాసనం ఎక్కాల్సినటువంటి కొడుకుని, అప్పటికే అతని పెళ్ళయింది, అతని పిల్లలు కూడా ఉన్నారు. యోనాతాన్ అంటే చిన్నపిల్లడేం కాదు, అతను భార్య పిల్లలు ఉన్నారు. యుద్ధశూరుడు, గొప్ప యోధుడు, సౌలు చచ్చిపోతే సింహాసనం ఎక్కాల్సినోడు. అటువంటి వాడిని, ఒక పెద్ద మనిషిని పండ బూతులు తిట్టాడు, తల్లిని తిట్టాడు. ఆఖరికి ఈటి కూడా ఇసిరేహాడు చంపేద్దామని, కొడుకుని చంపేద్దామని. అంటే అతని కళ్ళు ఎలా స్వార్థంతో మూసుకుపోయినాయి, అతని కళ్ళు ఎలా దావీదు మీద ద్వేషంతో నిండిపోయాయి. ఒక నిరపరాధి మీద ద్వేషం, తనకెంతో ప్రయోజకుడైన వాని మీద ద్వేషం, తనను తన సైన్యాన్ని రక్షించిన వాని మీద అసూయ, ద్వేషం. దాంతో అతని కళ్ళు మూసుకుపోయినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు యోనాతానుకి విషయం అర్థమైపోయింది. ఖచ్చితంగా దావీదును చంపేయడానికి నా తండ్రి స్థిర చిత్తంతో ఉన్నాడు. కాబట్టి దావీదును ఇక్కడి నుంచి నేను దూరంగా పంపించేసేయాలి కదా, పంపేయాలి అంతే. నిజంగా టైం 11:22 అవ్వదు కదా, ఈవేళ కూడా అవ్వదు. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మరి రేపు వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. మరి ఇంతవరకు ఈ లేఖన భాగం ద్వారా మనం గ్రహించిన విషయం ఏంటి? దేవునికి హృదయంలో చోటు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు దేవుని చిత్తానికి మనం అనుకూలంగా నడుచుకుంటాం, దేవుని చిత్తానికి విలువిస్తాం. ఏదైనా దేవుని చిత్తం చొప్పునే నాకు ఇది వచ్చింది లేకపోతే జరిగింది అని చెప్పేసి మనం సమాధానంగా ఉండగలుగుతాం. అది లేనప్పుడు మన సమాధానానికి దూరం అయిపోతాం. చంచల మనసు వచ్చేస్తుంది, ఆలోచనలు రకరకాలు అయిపోతాయి. ఏం చేయాలో ఒక అసంతృప్తితో నిండిపోతాం. ఒక అసంతృప్తి, అది అసంతృప్తి అనేది చాలా ప్రమాదం. ఇప్పుడు అంతకంతకు సౌలుకి దావీదు మీద కోపం ఎందుకు పెరిగిపోతుంది? నేను మహారాజునయ్యుండి కూడా ఓ బుడ్డవును పట్టుకోలేకపోతున్నాను. నేను మహారాజునయ్యుండి కూడా ఓ గొర్రెలు కాసుకునే బుడ్డాన్ని నేను ఏమీ చేయలేకపోతున్నాను. అది అంతకంతకు పెరిగిపోతుంది, అతను అంతకంతకి పెరిగిపోతుంది. అసంతృప్తి అంతకంతకి పెరిగిపోతుంది. ఇతను నాకు దొరకనీయకుండా దేవుడు దాచిపెడుతున్నాడు. అతడు సజీవుడిగా ఉండడం దేవుని చిత్తం. ఒకవేళ నా తర్వాత అతన్నే రాజుగా చేయాలనుకుంటున్నాడేమో దేవుడు అని అనుకుంటే ఈ అసంతృప్తి ఉండదు, అంత సెటరేట్ అయిపోతుంది. దేవుని చిత్తానికి విలువిస్తే, ఆ దేవుని చిత్తానికి విలువ ఇవ్వలేని పరిస్థితుల్లోనే మనలో అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, కృంగుదల ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి చాలా డేంజర్. అలా ఎవరైతే ఉంటారో తమ్మును తామైనా అంతం చేసుకుంటారు, లేకపోతే మరొకరినైనా అంతం చేసేస్తారు, హాని చేయడానికి వెళ్ళిపోతారు. అంత ప్రమాదకరం అన్నమాట అది. వీటన్నిటికీ దూరంగా ఉండడానికి ఒకటే ఒక మార్గం, దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవడం. ఇది ఇలా జరుగుతుంది అంటే ఇది కేవలం దేవుని చిత్తమై ఉంది. నీకు లాభం వచ్చినా ఇది దేవుని చిత్తం, నష్టం వచ్చినా
ఇది దేవుని చిత్తం. నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నా దేవుని చిత్తం. ఒక అనారోగ్యం వచ్చినా దేవుని చిత్తం. నీకు మంచి సన్మానం వచ్చినా దేవుని చిత్తం. ఒక అవమానం వచ్చినా దేవుని చిత్తం. అంటే ప్రతిదానికి దేవుని చిత్తమే కారణం. ఆయన చిత్తానుసారంగా మాత్రమే ఆయన జరిగించేటువంటి వాడు అని అనుకుంటే ఏ ఇబ్బంది లేదు. నా తండ్రి గాడిదలను వెతుక్కుంటా పోయినోండి నన్ను తీసుకొచ్చి రాజుని చేశాడు. అది దేవుని చిత్తం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని నా చేతిలో నుంచి తీసేసి దావీదుకి ఇవ్వాలనుకోవడం అది దేవుని చిత్తం. ఎందుకంటే భూలోక రాజ్యాలన్నీ ఆయనవే. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తాడు. ఎవరి దగ్గర లాగేసుకోవాలనుకుంటే వాళ్ళు లాగేసుకుంటాడు. దాన్ని మనమేం చేయగలం అనేటువంటి స్వభావం ఎవరికి ఉంటుందో వాళ్ళు నిరాశకు, నిస్పృహకు, కుంగుదలకు, అసంతృప్తికి లోను కారు. అలా కాకుండా ఉండడానికి ఉన్న ఒకే ఒక మార్గం దేవునికి హృదయంలో చోటు ఇవ్వడం, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించడం. దేవుడి మాటల్ని దీవించడం గాక. దేవుని చిత్తం మీద వచ్చే వారం దీన్ని మనం పూర్తి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైనటువంటి యోనాతాను గురించినటువంటి చరిత్ర ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. తండ్రి ఎలా ఉంటే కుమారుడు అలానే ఉండాలనే నియమం ఏమీ లేదు. మీ చిత్తానుసారంగా నడుచుకోవడం అనేది నియమం. ఆయన మరి సౌలు మీ చిత్తానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నాడు. మీకు దాని హృదయంలో చోటి ఇయ్యనివాడుగా ఉన్నాడు. మీరు ప్రేమించి ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకించిన దావీదును చంపే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ సౌలు చనిపోతే తర్వాత సింహాసనం ఎక్కాల్సినటువంటి యోనాతాను అయితే దేవుని చిత్తం ఇది కాదు, ఈ రాజ్యం దేవుడు తప్పకుండా దావీదుకే ఇస్తాడు, దావీదు యోగ్యుడు అని చెప్పి దావీదును ప్రేమించి దావీదును కాపాడడానికై తండ్రితో విభేదించి వాదించినటువంటి వాడు, తండ్రి చేత దూషింపబడ్డానికి సహితం, అలానే చంపబడ్డానికి సైతం ఇష్టపడిన వాడుగాను చరిత్రలో ఒక యోగ్యుడిగా మిగిలిపోయాడు యోనాతాను. నాయన, కాబట్టి మేము కూడా మా పితరుడైన యోనాతాను వలెని మీ చిత్తానికి విలువిచ్చి మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని కోరుతున్నాను. ఆయన విన్న మాటలు మా పిల్లలు తమ హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారంగా నడుచుకోవడం ద్వారా మీకు మీ చిత్తానికి విలువిచ్చిన వారికి సాదృశ్యంగా మీకు తమ హృదయాల్లో చోటిచ్చేలా సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సహాయపడమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కనికర సంపన్నుడా, మరొక మారు మీ కృపాసన ఎద్దుకు వస్తున్నాం. మా వెనుకటిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేనుండి బలహీనుని ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు నింపి మీరే మాట్లాడుకోండి. చేర్చబడిన మా ప్రియులను బట్టి ఉందని కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగా సహాయించమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక మారు ప్రభు కృపాసన ఎదుకు వస్తున్నాము. చదవబడిన లేఖనం పరిమాణ పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఫిలిప్పీ జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక ఇది. జైల్లో ఉండి రాసినటువంటి పత్రికను అందులో 4వ అధ్యాయంలోని 4వ వచనాన్ని మనం చదివాం. ఏం చెప్తాడు ఈయన? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి,
మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రిక మరి 4 అధ్యాయాలు ఇందులో మనకి కనబడతాయి. ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ముఖ్యమైనటువంటి విషయం. మొదటి అధ్యాయంలో క్రీస్తే నా బలం అంటాడు. రెండవ అధ్యాయంలో క్రీస్తే మన మాదిరి అంటాడు. మూడవ అధ్యాయంలో క్రీస్తే నా గురి అంటాడు. 4వ అధ్యాయంలో క్రీస్తే నా బలం అంటాడు. 4 అధ్యాయాలు 4 ముఖ్యమైనటువంటి విషయాలు మనకి తెలియపరుస్తాడు. నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తే, చావైతే లాభం అని చెప్పినటువంటి వాడు క్రీస్తును బలంగా చేసుకున్నాడు, క్రీస్తును మాదిరిగా చేసుకున్నాడు, క్రీస్తుని గురిగా చేసుకున్నాడు. నా బలం ఆయనలోనే అని చెప్పేసి అంటూ ఎక్కడుండి రాస్తున్నాడైనా ఆయన ఏమీ స్వేచ్ఛగా లేడు, మనలాగా స్వేచ్ఛగా స్వతంత్రుడుగా లేడు. జైల్లో పట్టుబడ్డాడు, గృహ నిర్బంధం, ఇంటినే జైలు చేసేసి అందులో నుంచి బయటికి రాకూడదు, తను ఎవరితోటి మాట్లాడకూడదు, తనతో ఎవరు కూడా మాట్లాడకూడదు. జైలు అంటే అదే, మనుషులకు దూరం చేయడమే. బయట ప్రపంచానికి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మామూలు జైలే నయము. మామూలు జైల్లో తనతో పాటు ఇంకెంతోమంది ఖైదీలు ఉంటారు. ఆ సెల్లో ఓపెన్ చేసినప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పనులు చేసుకుంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి తింటారు. కానీ ఇక్కడ పేరుకి గృహ నిర్బంధం పేరుకే, కానీ ఆ జైలు కంటే ఈ జైలు మరీ ఇబ్బంది. అసలు మాట మంతి మనిషి అనేవాడే కనబడ్డాం. అలా నిర్బంధించారు ఆయన్ని. ఆ నిర్బంధంలో ఉండి సంతోషించడానికి మాత్రం కూడా అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉండి ఆనందించండి అని మనకు చెప్తున్నాడు. నిర్బంధంలో ఉండి నిర్బంధంలో లేని వారమైన మనతో. ఆయన ఫిజికల్గా నిర్బంధంలో ఉన్నాడు కానీ స్పిరిచువల్గా ఆయనకి ఏ నిర్బంధము లేదు. మనము ఫిజికల్గా స్వేచ్ఛగా ఉన్నాం కానీ స్పిరిచువల్గా నిర్బంధంలో ఉండిపోయాం. అది తేడా ఆయనకి మనకి. ఆయన ఆనందానికి కారణం స్పిరిచువల్ రిజాయిస్నెస్ కదా, శరీర సంబంధమైన ఆనందం కాదు ఆయనది. అలాగే విశ్వాసులు ఈ లోకంలో ఉండి ఆ కొద్ది కాలము ప్రభువును బట్టి ఆనందించేవారు కావాలా, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు. మనకి ఆనందం ఏమొస్తుంది? చైన్ బాగా పండింది అనుకోండి, 4 కాసులు బంగారం కొందామని కొనుక్కొచ్చారనుకోండి, అబ్బో మన ఆనందానికి ఆ వదిలే ఉండవు. ఒక కొత్త బైక్ కొనుక్కొచ్చారనుకోండి, ఒక మంచి ఆనందం. లేదా మంచి ఓ టీవీ కొనుక్కొచ్చారనుకోండి, చాలా ఆనందం. సరదా షాపింగ్కి వెళ్తారా అని చెప్పేసి 4 జతలు బట్టలు కొనిపెట్టారనుకోండి, అబ్బో చాలా ఆనందం. కాళ్ళు భూమి మీద నిలబడవు మనకి. వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఇగో చూడండి ఈ కొనుక్కొచ్చారా, అసలు నిలబడం. అసలు ఇవన్నీ ఇవాళకి కొత్త, రేపటికి పాత, ఏది కొత్తది కాదు. కాబట్టి ఈ లోక సంబంధం వాటి వచ్చేటువంటి ఏ ఆనందము కూడా స్థిరం కాదు, అది కొత్తదేమీ కాదు. కానీ నూతనమైనది స్థిరమైనటువంటి ఆనందం ఒకటి ఉంది, అది ఆత్మీయ ఆనందం. ఆనందంలో ఉన్నాడు ఈయన. మామూలుగా బయట ఉంటే మనుషులు వచ్చి డిస్టర్బ్ చేస్తారేమో, అది అడిగి ఇది అడిగి అది ఏది మాట్లాడి. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. పూర్తిగా తన ఆత్మను దేవునితో అనుసంధానం చేసేసి దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి అది మనకి చెప్తా ఉన్నాడు, ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి అంటాడు. 3వ అధ్యాయంలో మొదటి వచనం కూడా
మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి, ఆనందించండి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఆనందంగా ఉండడం, ప్రభువునందు ఆనందించడం అనేది మనకి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. ప్రభువునందు ఆనందించడం అంటే ప్రభువును బట్టి ఎలాంటి పరిస్థితి మనకి ఎదురైనా ఆ పరిస్థితుల్లోనే ఆనందించడం. ఇది ప్రభువు వల్లే నాకు ఇది సంభవించింది, ఇది నాకు ప్రభువు వల్లే వచ్చింది అని చెప్పేసి సంతోషించాలంట. అది లాభమైనా కావచ్చు, అది నష్టమైనా కావచ్చు, అది రోగం ఉన్నా లేకపోతే స్వస్థత ఉన్నా, ఏదైనా సరే అంటాడు. ఈయన 3వ అధ్యాయంలో 5 విషయాలు చెప్తాడు మనకి. ఆయన ఆనందం ఎక్కడుంది మనకి చెప్తున్నాడు. దాన్ని బట్టి మన ఆనందం ఎక్కడుందో మనం సరి చూసుకోవలసిన వారంగా ఉన్నాం. మొదటిగా 3వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే, లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుటలో నేను ఆనందిస్తున్నాను అంటాడు. అంటే అక్కడ వచనంలో ఉన్నటువంటి భావం చెప్తున్నాను నేను. దాన్ని మొత్తం అంతా చదివితే కాదు, దానిలో ఉండే ఆ వచనంలో ఉండేటువంటి భావం ఏంటంటే, ఏవేవి నాకు లాభకరమైనవిగా ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, ఇది నా ఆనందం అంటాడు. ప్రభువు నిమిత్తము ఈ లోక సంబంధమైన లాభాలు అవన్నీ మనకి నష్టాలుగానే ఎంచుకోవాలన్న. ఎందుకంటే ఈ లోక సంబంధమైన లాభాలు మనకి గర్వం తెచ్చిపెడతాయి, దేవుడి నుంచి మనల్ని దూరం చేసేస్తాయి, లోకాన్ని ప్రేమించేలా, లోకాన్ని వెంబడించేలా చేసేస్తాయి. కాబట్టి అటువంటివి నాకు వద్దు, ఇవన్నీ నాకు నష్టాన్ని చేకూరుస్తాయి. కాబట్టి వాటిని వదులుకోవడంలోనే నా ఆనందం ఉంది అంటాడు ఆయన. అంటే ప్రభు నిమిత్తము లోక సంబంధమైన వాటిని, అంటే ఈ లోకాన్ని మనం నష్టంగా ఎంచుకోవాలి. ఇప్పుడు ఆరాధనకి మనం బయలుదేరే సమయం వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో మరి చాలా కాలం నుంచి రానటువంటి కొడుకు కూతురు వచ్చాడు అనుకోండి, మనకి ఆనందమా కాదా? శరీర సంబంధంగా చూస్తుంటే చాలా ఆనందం, కానీ ఆత్మ సంబంధంగా బాధ కలగాలి. అయ్యో ఇదేంటి ఇప్పుడు ఆరాధనకి వెళ్ళే టైంలో ఇప్పుడు చర్యలు, నేను ప్రభుకి దూరం అయిపోతానా, ఆయన ఆరాధనకి వెళ్ళకుండా అయిపోతానా, వీళ్ళ వల్ల ఎలా, ఈయన వదిలిపెట్టితే ఒక మాట, వదిలిపెట్టకపోతే ఒక మాట, ఎలా? అది మనకి బాధ కలిగించాలి. ఎందుకంటే ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి సమయం అది. ఆ సమయంలో వచ్చారు వాళ్ళు, ఎప్పటి నుంచో రానటువంటి నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, లేదా అమ్మ నాన్న కావచ్చు, మరి ఇంకొకరు కావచ్చు, కానీ వాళ్ళు రాకడ ఆ సమయంలో నీకు బాధనే కలిగించాలి. ఎందుకంటే ప్రభు సన్నిధికి నేను దూరం అయిపోతున్నాను వీరి వల్ల, వీరి రాకను బట్టి నేను ప్రభు సన్నిధికి దూరం అవుతున్నాను అనేటువంటి బాధ. అంటే వారి రాక వాళ్ళకి నష్టం. ఈయన అది లోక సంబంధమైన లాభాలు ఏముంటాయో అవన్నీ ప్రభు నిమిత్తం నాకు నష్టంగా నేను ఎంచుకుంటూ ఆనందపడతాను నేనంటాడు. అలానే మనం ఉండాలి. ప్రభు నిమిత్తము లోక సంబంధమైనటువంటి ఈ ఫిజికల్ రిలేషన్స్ ఏమున్నాయో ఇవన్నీ స్పిరిచువల్ రిలేషన్స్కి అడ్డం, అంతే. దీన్ని బట్టి మనం స్పిరిచువల్గా ఆనందించలేని పరిస్థితి మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయనకి ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఎవరెవరు బంధువర్గం ఉందో వాళ్ళందరికీ ఇప్పుడు దూరంగా ఈయన ఖైదు చేయబడి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మీయ ఆనందానికి ఏ అడ్డు దానికి ఇంకా లేదు. నీకు స్వేచ్ఛగా లోకంలోనే ఉండుంటే ఇంత ఆనందాన్ని నేను పొందేవాడిని కాదు. ఈ లోకులు అందుకు అడ్డంగా ఉంటారు. కాబట్టి లోక సంబంధమైన లాభం ఏదుందో అది నాకు నష్టంగా ఎంచుకుంటూ నేను ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. మరి నీ సంగతి ఏంటి?
అయ్యి బాబు ఎన్నాళ్ళు అయిందో వచ్చి ఆ దేవుని సన్నిధి ఉంటేనే వచ్చి వారం చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని అట్టుకుని కూర్చోవడమే మన ఆనందం, అంతే కదా. మన ఆనందం ఏంటి? దేవుని సన్నిధి ఎక్కడ పోద్ది? వచ్చే వారం ఉండదు ఏంటి? వీళ్ళు వచ్చే వారం దాకా ఉంటారా? రేపు వెళ్ళిపోతారు మళ్ళీ. కాబట్టి దేవుని సన్నిధి నాన్న వదిలిపెట్టేసి వారితో కూర్చోవాలా. ఇది ఈ లోక సంబంధమైన ఆనందం. మరి ఆయన ఆనందంతో మన ఆనందాన్ని ఒకసారి పోల్చుకొని చూసుకోవాలి. తన వల్ల మనం నడుచుకోవాలి కదా. ఎందుకంటే నేను చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పిన ఏకైక అపోస్తలుడు ఆయనే. మిగతా వాళ్ళు ఎవరు ఆ మాట చెప్పలేకపోయారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి చాలు అంటాడు. అంటే తన వలె మనం కూడా ఏం చేయాలి? క్రీస్తు నిమిత్తము లోక సంబంధమైన వాటి అన్నిటినీ నష్టంగా మనం ఎంచుకుంటే అప్పుడు ఆయన బట్టి ఆనందించగలుగుతాము. అంటే చాలా వివరాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకోవడానికి కాదు ఇది. ఇప్పుడు ఈ మెసేజ్ వేరు కదా, త్వరగా ముగించుకోవాలి. రెండవది ఏంటంటే నీతి గలవాడై, అంటే ఎవరైనా క్రీస్తుడు కదా, ఆయన యందు నీతి గలవాడైనటువంటి క్రీస్తు యందు ఆగపడ్డం. నీతి గలవానిగా నేను క్రీస్తులో నేను కనబడాలి, అటువంటి ఆనందాన్ని నేను కోరుకుంటున్నాను అంటాడు. అది 9వ వచనంలో మనకి అది ఉంటుంది. అయితే చాలా వచనం ఉంది కానీ అక్కడ అందులో ఆఖరి మాట కొద్దిగా, నీతి గలవాడనై ఆయన యందు ఆగపడు నిమిత్తము నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఆయన యందు నీతి గలవాడిగా నేనుంటే నాకు ఆనందం, అంతే. ఆయన నీతిని నేను కలిగి ఉండాలి. ప్రభువుకి అదే ఇష్టం కదా. రాత్రి మనం గుర్తు చేసుకున్నాం కదా, మేక 6:8 నుంచి మనం కదా, నీతి న్యాయాలు ఒకటే తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకోవడం చాలు. అంటే నీతిగా నడుచుకోవడం అంటే, న్యాయంగా నడుచుకోవడం అంటే నీతిగా నడుచుకోవడం, మాట తప్పకుండా ఉండడం, న్యాయవర్తన, అంతే. ఆ రకంగా నేను న్యాయాన్ని అనుసరించి నడుచుకునేవానిగా ఈ లోకంలో నేను ఉంటూ ప్రభునందు ఆనందించటం. అంటే ప్రభునందు మనం ఆనందించాలంటే ఈ లోక సంబంధమైన ఏది మనకి సంతోషాన్ని ఇవ్వకూడదు. లోక సంబంధమైన సంతోషాలు ఎప్పుడు కూడా ప్రభునందు మనల్ని సంతోషంగా ఉంచలేవు. కాబట్టి ఈయన ఆనందం ఎక్కడంటే నీతి గలవాడై క్రీస్తు యందు ఆగపడ్డంలోనే ఈయనకి ఆనందం ఉందంట. అందుకని మనల్ని కూడా ఆనందించమని ఆయన ప్రోత్సహిస్తున్నాడుగా ఉన్నాడు. మూడవదిగా చూస్తే సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటగా ఎంచుకొనుటలో ఆనందం అంట. లోక సంబంధమైన ప్రతిదాన్ని పెంటగా ఎంచుకోవాలంటాడు. పెంట అశుద్ధం, దాన్ని మనం ఇంట్లోకి రానిస్తామా? దాన్ని చూడడానికే ఇష్టపడం. ఈ లోక సంబంధమైన ప్రయోజనాలు ఏమున్నాయో, లాభాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా ప్రభు దృష్టిలో ఆయనకి పెంటలాగా అనిపిస్తాయంట. అప్పుడు ఇంకా అన్యాయం లేదు, అక్రమం లేదు, మోసము లేదు, దారి తప్పే పరిస్థితి లేదు. ఇది లోక సంబంధమైనది ఏది కూడా తనకి ఇష్టంగా అనిపించదు. వాటి మీద ఇష్టంగా ఉంటేనే కదా, దానికోసం మనం ఏదైనా చేస్తాం, ఎలా అయినా దిగజారిపోతుంటాం. దానిలో నేనే నా ఆనందం ఉంది అని చెప్పేసి 11వ వచనంలో ఈ మాట ఆయన చెప్తాడు. 11వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి, ఆయన శ్రమలలో పాలివాడనొకట ఇట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నాను, ఇదే నా ఆనందం అంటాడు. అంటే లోక సంబంధమైన వాటిని మనం ఆశిస్తూ వాటిని వెంబడిస్తూ పోతే ఖచ్చితంగా ఆత్మీయ ఆనందం అనేది మనకి దూరం అయిపోతుంది. అది మనకు ఉండదు. ఆత్మీయ ఆనందాన్ని పొందాలనుకుంటే లోక సంబంధమైన ప్రయోజనాల మీద మన దృష్టి, అస్సలు లాభాల మీద మన దృష్టి ఉండనే కూడదు. లోక సంబంధంగా లాభం వస్తే సంతోషం, లాభం రాకపోతే
ఏడిపే కదా. కాబట్టి ఈ లోక సంబంధమైన సంతోషం శాశ్వతం కాదు. కానీ ఆత్మీయ సంతోషం అది శాశ్వతం, అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆనందమే నాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా అలాగే దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనడంలోనే నాకు ఆనందం అంటాడు. అని 12వ వచనం మనం చదివితే ఉంటుంది అక్కడ మనకి, ఇదివరకే నేను గెలిచితిన నేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెడతా ఉన్నాను. అదే నా ఆనందం. ఎందు నిమిత్తం మనం పట్టబడ్డాం, ఎందు నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన ఇచ్చే రాజ్య వారసత్వాన్ని మనకి ఇవ్వాలని. ఈ లోకాన్ని గెలిచి ఆయన ఉండే చోటుకు మనం కూడా రావాలని ఆయన కోరిక. అందు నిమిత్తమే మనల్ని ఆయన పట్టుకుంటున్నాడు. కాబట్టి దాన్ని మనం పోగొట్టుకుంటే ఆనందం ఎక్కడుంది? దాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని ఉద్దేశం ఎరిగి మనం నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా ఆయన బిడ్డల్లో మనల్ని చేసుకోవాలి. మనం ఆయనతో పాటు ఉండాలి. మన కోసం ఆయన నిర్మించినటువంటి నివాస స్థానంలోనే ఆయన ఉంటూ నిత్యము ఆయన సంతోషంలో మనం పాలు పొందాలనేది మన ప్రభు యొక్క కోరిక ఉంది. అందుచేతే మనం పట్టబడుతున్నాం. కాబట్టి దాని నిమిత్తమే అనమాట ఈ సంతోషం. దాన్ని పట్టుకోవడంలోనే నాకు ఆనందం ఎంతో ఉంది అంటాడు. ఇంకా తర్వాత 5వ చూస్తే బహుమానం పొందవలనని గురి యొద్దకి పరిగెట్టడంలో నాకు ఆనందం ఉంది అంటాడు. 14వ వచనంలో మన మాటని చూస్తాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకి పరిగెడుతున్నాను, ఇది నా ఆనందం అంటాడు. అంటే ఈ లోక సంబంధమైన ఆనందాలు చాలా వేరువేరుగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన పరుగులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇది ఏ పరుగు కూడా మనకి నిజమైన ఆనందాన్ని అయితే ఇవ్వదు. పరుగును పోయి కోడి పందాల్లో పాలు పొందితే ఏమవుద్ది? ఈ కోడి పందాలు వేసి ఆస్తులు అమ్ముకుని రోడ్డును పడ్డవాళ్ళు బోళ్ళు మంది. బొబ్బిలి యుద్ధం కారణం ఏంటి? కోడి పందాలే. బొబ్బిలి రాజులు విజయనగర రాజుల మధ్య యుద్ధానికి కారణం ఏంటంటే కోడి పందాలు. మొత్తం శ్మశానం అయిపోయింది. మొత్తం అంతా బొబ్బిలంతా కూడా అందరూ సర్వనాశనం అయిపోయారు. వాళ్ళు పరిగెత్తేవారు, వీళ్ళు పరిగెత్తేవారు కోళ్ళు ఇచ్చుకుని ఆఖరికి సర్వనాశనం అయిపోయారు అంతే. అలాగే ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్లు అంటూ చెల్లెచ్చుకుని పరిగెడుతున్నారు. 1000 పెడితే 1,00,000 వస్తుంది. ఇలా అంటున్నాం. ఆఖరికి ఏమవుతున్నారు? దొంగలుగా మారిపోతున్నారు. వీళ్ళు పడకపోతే ప్రాణభయం చచ్చిపోతున్నారు. ఈ బెట్టింగ్ల వల్లే చాలామంది సర్వనాశనం అయిపోతున్నారు. నాకు బళ్ళు మాస్టర్ ఉన్నాడు. పిల్లాపీసు లేరు, వాళ్ళకి భార్య భర్తలు ఇద్దరే, పిల్లలు ఏం లేరు. తక్కువ ఉంటే నెలకు 70,000 వస్తాయి. 29 లక్షలు అప్పు ఉందంట ఆయనకి. మొగుడు పిల్లలు ఇద్దరే, ఇంకెవరు లేరు, ఏ బాధరబందీ లేదు. నెలకు 70,000 వస్తాయి. 29 లక్షలు అప్పు ఉన్నారు. ఎందుకలా అయింది? ఏమంటే బెట్టింగ్లు అంటారా? ఈ బెట్టింగ్లు పెట్టి నష్టపోయి అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి ఆ బెట్టింగ్లో కూడా కట్టి ఈ కర్మ పరుగును పోవడం ఏంటంటే బెట్టింగ్లో గెలిస్తే కోట్లు వచ్చేస్తాయి. గెలవకపోతే ఉన్నది ఊడిపోద్ది కదా. ఇప్పుడు అలాగే అయిపోయింది. దాదాపు 29 లక్షల వరకు అప్పు ఉందంట ఆయనకి. ఇది ఎలా తీరుస్తాడు? నెలకు వచ్చేది 70,000. ఈ 70,000లో 29 లక్షలు తీర్చాలంటే 29 లక్షలకి నెల వడ్డీ ఎంత అవుద్ది?
₹2 వడ్డీ వేసుకున్నా ఎంత అవుతుంది? 1,00,000కి 2,000 నెలకి. 29 లక్షలు అంటే 58,000. ఆ 29 లక్షలకి వడ్డీయే 55,000 అవుతుంది నెలకి. నీకు వచ్చేది 70,000. వడ్డీ కడతా సరిపోతుందా? ఇంకా అసలు తీరుతుందా? ఏంటి పరుగులు, ఆనందాన్ని వెతుక్కుంటూ పరుగులు. ఈ బెట్టింగ్లో గెలిస్తే నేను ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోద్ది. ఏముంది, ఈ బెట్టింగ్లో గెలిచిన అప్పు అంతా తీరిపోద్ది అని చెప్పేసి మళ్ళీ అప్పు చేసి బెట్టింగ్లు పెట్ట. ఒక్కసారి గెలిచానా, గుర్రపు పందాలు, కోడి పందాలు, ఈ క్రికెట్ బెట్టింగ్లు, రకరకాల బెట్టింగ్లు, రకరకాల విచిత్రంగా ఉంటాయండి బెట్టింగ్లు. ఈ బాలు ఎరకరేస్తాడా లేకపోతే ఇంకో దానికి కూడా బెట్టింగే అంట. ఎరకరేస్తాడా, ఫుల్ టాస్ వేస్తాడా, వైడ్ వేస్తాడా, అది నోబాల్ వేస్తాడా, అది బెట్టింగ్ అంట. దానికి బాల్ బెట్టింగ్ దారుణం. 3వ బంతులు ఎన్ని పరుగులు ఎత్తాడు? ఆవిడకి 6 బంతులు ఉంటాయి. 3వ బంతులో ఎన్ని పరుగులు ఎత్తాడు? అది బెట్టింగ్ అంట. ఇప్పుడు మొత్తం ఈ టీం గెలుస్తుందా ఓడిపోతుందా బెట్టింగ్ కాదు, బాల్కి బెట్టింగే అంట. ఈ బ్యాట్స్మెన్ ఇప్పుడు 6 కొడతాడా, 4 కొడతాడా, సింగిలా లేకపోతే డాటా, అది బెట్టింగ్. 6 కొడతాడని ఇవ్వండి పందాలు. క్రికెట్ బెట్టింగ్ ఇలా దారుణంగా ఉంది. ఇలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి పోయి సర్వనాశనం అయిపోతున్నారు. పరిగెత్తి ఈ లోక సంబంధమైన వీటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఏం దొరుకుద్ది కిరీటంగా? ఏం దొరుకుద్ది? గుండు సున్నా, ఏం ఉండదు. సర్వనాశనం అయిపోయింది. ఈయన బట్టికి ఏమంటాడు ఆయన? బహుమానం పొందాలని గురి వద్దకి నేను పరిగెడతా ఉన్నాను. నాకు గురి ఉంది, అది శాశ్వతమైనది, అది ఎప్పటికీ నిలిచిపోయేది, ప్రభు దగ్గరికి నన్ను చేర్చేది, ఒక గొప్పతనం నాకు ఇచ్చేది. అటువంటి గురి దగ్గరికి నేను పరిగెడుతున్నాను. మనం పొద్దున్న లేచిన కాడి నుంచి పరిగెడుతూనే ఉంటాం. మన పరుగు ఏంటి? మన పరుగు గురి ఉందా? మనకు అస్సలు బోరు కొట్టిన విషయం ఏంటంటే పొద్దున్నే లేగుతుంటే టిఫిన్ చేసుకోవడం, తినేసేయడం, తర్వాత తిరిగి మధ్యాహ్నం వండుకోవడం, మళ్ళీ తినేసేయడం, మళ్ళీ అట్లా తిరిగి మళ్ళీ సాయంకాలం వండుకోవడం, మళ్ళీ తినేయడం, పడుకోవడం, మళ్ళీ అస్సలు బోరు కొట్టదు మనకి. ఇది తప్ప ఇంకో పరుగు లేదు మనకి. ఉందా? ఇది తప్ప ఒక పరుగు ఏదన్నా ఉందా మనకి? మనకు ఒక గురి ఏదన్నా ఉందా మనకి? రాత్రి అన్నం తినేసి రేపు పొద్దున ఏం కూర ఉండాలా, అది గురి. రేపు పొద్దున ఏం కూర ఉండాలా, అలా ఐశ్వర్యం కదా. ఆ సంత ఇప్పుడు 3ంటికి వస్తారు, పొద్దున ఏం వండుకోవాలా, ఇది మన గురి. అంతేనా? ఎంతసేపు వీటి చుట్టూనే తిరుగుతుంటాం. ఈయన ఏమంటాడు చూడండి, ప్రభువు నుంచి బహుమానం పొందాలని గురి, అది ఆత్మీయ గురి. అక్కడికి నేను పరిగెడుతున్నాను. జైల్లో కూర్చొని చెప్తున్న మాటలు ఆయన ఆత్మ పరిగెడుతూనే ఉంది. శరీరం నిర్బంధింపబడింది, జైల్లో ఉండిపోయింది. ఆత్మ మటుకు చాలా వేగంగా గురి దగ్గరకు పరిగెడుతుంది. ఆత్మీయ నడక. నీ పరుగు ఆత్మీయందే కావాలా, నీ నడక ఆత్మీయమైనదే కావాలి, నీ గురి ఆత్మీయమైనదే కావాలి. కాని పక్షంలో ప్రభు దేహంలో రక్తంలో పాలు పొందే అర్హత మనకు ఉండదు. ఒకవేళ నేను అర్హురాలను పొందితే అయోగ్యంగా పొందినట్టు అవుతుంది. దానివల్ల మీలో అనేకులు రోగులు బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని పౌలు గారు చెప్తారు. కాబట్టి మన పరుగు ఏంటి? పౌలు గారు పరుగుతో, పౌలు గారి ఆనందంతో, మన ఆనందం మన పరుగు ఒకటే అయితే ధన్యులమే, అందులో నిరభ్యంతరంగా పాలు పొందవచ్చు. దేవుడి మాటల్ని దీవించునుగాక.